వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు అంకుర హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ నేనటాలజిస్ట్ డాక్టర్ కృష్ణప్రసాద్. కృష్ణప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. అంటే ఫస్ట్ మీ హాస్పిటల్ పేరు కోసం ప్రస్తావించదలుచుకున్నాను. అంకుర అంటే ఒక మొలకెత్తుతున్న విత్తనం, అంటే అప్పుడప్పుడే పుడుతున్న ఒక చిన్న మొక్క లాంటిది ఇది. అవును. ఎందుకు ఆ పేరు పెట్టాలనుకున్నారు అసలు ఫస్ట్? అంటే మనం అంకుర హాస్పిటల్ మొదలుపెట్టినప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ లాగా మొదలుపెట్టామండి. చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే అప్పుడే పుట్టే బేబీస్ మనకి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కాబట్టి, దానికి సంబంధించిన పేరు ఏదైనా అయితే చాలా బావుంటుందని ఆలోచించాము. అంకుర అనేది అంకురం అనే సాంస్క్రిట్ వర్డ్ నుంచి వచ్చింది. మొలకెత్తే మొలకెత్తే అంటే అప్పుడే మొలకెత్తే దాని మీద ఉంటుంది. సో, అలా అంకుర అని పెట్టడం జరిగింది. ఓకే. అంటే ఎలాగా మీరు నేనటాలజీ సంబంధించింది అప్పుడప్పుడే పుట్టిన బేబీలు కాబట్టి అవునండి. దానికి చాలా యాప్ట్‌గా ఉంటుందనే ఉద్దేశంతోటి అంకుర అని పెట్టడం జరిగిందండి. కృష్ణప్రసాద్ గారు, చాలా వరకు డాక్టర్స్‌ది రెగ్యులర్‌గా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు డాక్టర్ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్ అనేది ఉండాలి. ఆ జర్నీ అనేది కొనసాగుతది. ఎలాగా కృష్ణప్రసాద్ గారు ఫ్యామిలీలో ఉన్న ఎలాంటి జర్నీ ఉంది? మా ఫ్యామిలీలో అండి నేను ఫస్ట్ జనరేషన్ డాక్టర్ అండి. అంటే మా ఓహ్! చిన్నన్నయ్య, మా వదిన గూడా డాక్టర్స్. మా చిన్నన్నయ్య ఆర్థోపెడిషన్, మా వదిన గైనకాలజిస్ట్. నేను మీకు తెలుసు పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్ నేను. మా వైఫ్ డెంటిస్ట్. మా ఫాదర్ వాళ్ళు ఇంటూ బిజినెస్ అండి. సో, మేము ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్. సో, ఓకే. మా తరం ముందు వరకు మా ఫ్యామిలీలో ఎవరు డాక్టర్స్ లేరు. ఓకే. ఈ తరంకైతే మొత్తం అందరూ డాక్టర్‌లే కనిపిస్తున్నారు. అవును. చాలా మందున్నారు. మా కజిన్స్‌తో కూడా కలిపితే మేము 10 మంది డాక్టర్స్ ఉన్నాం. ఆ! అందరూ వేరియస్ సెక్టార్స్ అండి? లేకపోతే ఇలాగ ఏదైనా వేరియస్ సెక్టార్స్ అండ్ వేరియస్ హాస్పిటల్స్ అండి. మళ్ళా హ్మ్. వేరే కంట్రీస్‌లో గూడా ఉన్నారు కొంతమంది. ఓకే. నేను, మా బ్రదర్ మాత్రం ఇండియాలో ఉన్నాం. ఓకే. ఎలాగ ఎడ్యుకేషను ఎలా ప్రారంభమైంది? ఎక్కడ అసల? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ పిడుగురాళ్ళ అండి. పిడుగురాళ్ళ దగ్గర జానపాడు గ్రామం. ఇప్పుడు పల్నాడులోకొచ్చినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు పల్నాడు జిల్లా అండి. హ్మ్. సో, ఆంధ్రప్రదేశ్‌లో పల్నాడు జిల్లా ఇప్పుడు. సో, మోస్ట్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ వచ్చేసి నర్సరావుపేట, గుంటూరులోనే జరిగిందండి. ఇంటర్మీడియేట్ వచ్చేసి వడ్లమూడి లో చేశాను. ఓకే. తర్వాత ఎంబీబీఎస్, పీజీ అవన్నీ దావణగిరి జేజేఎం మెడికల్ కాలేజ్‌లో చేశాను. దాని తర్వాత నేను యూకేలో ఒక 2 ఇయర్స్ పనిచేశానండి. తర్వాత ఆస్ట్రేలియాలో నియోనటాలజీలో ఫెలోషిప్ చేశాను. అక్కడ పనిచేశాను. వచ్చిన తర్వాత ఇక్కడ లోటస్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అని హైదరాబాద్‌లో ఒక హాస్పిటల్ ఉంటుంది. అక్కడ నేను ఒక 1 ఇయర్ కన్సల్టెంట్ లాగా చేశాను. తర్వాత అంకుర స్టార్ట్ చేశామండి. అంటే డాక్టర్ గారు, చాలా వరకు చిన్న పిల్లల వైద్యం అంటేనే చాలామంది చాలా సెన్సిటివ్‌గా చూస్తారు దాన్ని. చూడాల్సిన అవసరం ఉంది. అవును. అది చిన్న పిల్లల వైద్యంలో ఏదైనా కావచ్చు. అటువంటిది మీరు న్యూనటాలజీ తీసుకున్నారు. అంటే అవును. మామూలు చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌కి దీనికి చాలా వ్యత్యాసం కనిపిస్తా ఉంటది మనకి. అవును. ఎందుకని? అంటే దాన్ని ఆ ప్యాషన్‌గా ఫీల్ అయ్యారా? లేకపోతే అవును. ఏమవుద్దంటే అండి, నియోనటాలజీ ఆర్ ఈవెన్ పీడియాట్రిక్స్‌లో గూడా మీరు చూస్తే పెద్దవాళ్ళు ఎవరైనా మీకు ఇక్కడ నొప్పుంది, అక్కడ నొప్పుందని చెప్పగలరు. హ్మ్. లేతే నాకు కడుపు నొప్పుంది, లేకపోతే నాకసలు ఈరోజు హెల్త్ బాలేదని చెప్పగలరు. చిన్న పిల్లలు చాలా వరకు అసలు ఏం చెప్పలేరు. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ అనేది చెప్పలేరు. హ్మ్. ఇంక పర్టిక్యులర్‌లీ మీకు న్యూ బోర్న్స్ వచ్చాయనుకోండి నియోనటాలజీలో అసలు వాళ్ళ పేరెంట్స్ గూడా చెప్పలేరు వాళ్ళకేమవుతుందనేది. ఓకే. సో, దట్ యాక్చువల్లీ అంటే ఆ ఎక్సైట్‌మెంట్ చాలా ఇస్తుంది. అంటే వాళ్ళని ట్రీట్ చేయగలిగితే మనము హ్మ్. చాలా బాగా చేసినట్టు అనేది ఆ ప్యాషన్‌తో చేసిందండి. సో, నియోనటాలజీ అనేది చాలా చాలా డిఫికల్ట్ డివిజన్ ఇన్ హెల్త్ కేర్. అది నిజంగానే కత్తి మీద సాములాడిదంటారు. అది కనిపిస్తుందా మీకిప్పుడు ప్రాక్టీస్‌లోన? అంతే గదండీ! ఆ! కత్తి మీద సాము లాంటిది పర్టిక్యులర్‌లీ మనకి ఇండియాలో ప్రాక్టీస్ చేయటం అంటే మనం రకరకాలుగా డీల్ చేయాల్సుంటుంది. ఉంటది. అంటే చాలా సెంటిమెంటల్‌గా ఉంటారు. చాలా, ఇక్కడ చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్స్ ఎక్కువుంటుంది. ఉంటాయి. అవును. 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 హ్మ్. అదంతా ప్రాక్టికల్‌గా చూస్తున్నారిప్పుడు. అవును. చాలా. అది చాలా కామన్ అండి. మామూలుగా హెల్త్ కేర్ అంటేనే హెల్ చాలా ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువుంటుంది. అవును. ఎందుకంటే చావు బ్రతుకులతో సంబంధించింది గాబట్టి. కరెక్ట్. అందులో అప్పుడే పుట్టిన బేబీకి ఏమన్నా అయిందంటే పేరెంట్స్ గూడా అంత ఈజీగా యాక్సెప్ట్ నిజం. చేయలేరు. ఎందుకంటే ఎప్పుడు 9 మంత్స్ నుంచి వాళ్ళు యాంటిసిపేట్ జేస్తా ఉంటారు. బేబీ వస్తది, బావుంటుంది. అవును. మన ఫ్యామిలీలోకి ఒక కొత్త పర్సన్ వస్తాడు అని. హ్మ్. అలాంటిది ఏమన్నా అయ్యి వాళ్ళకి ముందు హాస్పిటల్‌లో ఉన్నారంటేనే వాళ్ళు షాక్‌లో ఉంటారు. అవును. ఇంటికి రావాల్సిన బేబీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అలాంటిది మళ్ళా వాళ్ళకేమన్నా అయిందనుకోండి పొరపాటున తీసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటది రెండోది మనకి ఫ్యామిలీకి. ఈ లిటరసీతో కూడిన ఒక కేర్ ఒకటుంటది. అవును. మాక్సిమం అంటే అవును. ప్రెగ్నెంట్‌గా ఉండగానే ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండాలని మనకి చాలా
అన్నిటితో వస్తారు మీ దగ్గరికి. అవునండి. చాలా కొన్ని నమ్మకాలు ఉంటాయండి. కొన్ని అపనమ్మకాలు ఉంటాయి. హ్మ్. ప్రెగ్నెన్సీ పీరియడ్ అయినా గానీ, న్యూబార్న్ పీరియడ్‌లో అయినా గానీ, కొన్ని కొన్నేమో చేస్తే మంచిది. కొన్ని చేయకూడదు. కానీ హ్మ్. అట్లాంటి వాటితోటి వస్తుంటారు. వాళ్ళ డౌట్స్ అన్నీ మనం క్లారిఫై జేయాలి. వాళ్ళకి ఏది కరెక్టో మనం గైడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. లేపోతే వాళ్ళు అన్నెసెసరీగా మూఢనమ్మకాల వైపు వెళ్ళి, కొన్ని చేయకూడనివి జేస్తే చాలా బేబీస్‌కి గూడా చాలా హార్మ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎలాగంటే ఎడ్యుకేషన్ పూర్తయింది. అవును. ఫస్ట్ అంటే ఇండియాలోనే ప్రాక్టీస్ చేసారా? లేకపోతే ఇతర దేశాలకేమైనా వెళ్ళారా? ఎడ్యుకేషన్ పీజీ ఇక్కడే చేశానండి. పీడియాట్రిక్స్ అయిన తర్వాత ఎండీ పీడియాట్రిక్స్ అయిన తర్వాత నేను అబ్రాడ్ ఎళ్ళాను. అబ్రాడ్ ఎళ్లారు. అబ్రాడ్ ఎళ్లి నేను నియోనటాలజీలో చేశాను. యూకేలో చేశాను, ఆస్ట్రేలియాలో చేశాను. తర్వాత ఇండియా వచ్చాను. సో, సో ఆస్ట్రేలియాలో కూడా వర్క్డ్ ఇన్ సిడ్నీ చిల్డ్రన్స్ హాస్పిటల్, మొనాష్ మెడికల్ సెంటర్. ఇవన్నీ చాలా ఫేమస్ హాస్పిటల్స్. పీడియాట్రిక్స్, నియోనటాలజీలో చాలా ఫేమస్‌వి. అక్కడ పనిచేసి వచ్చాను. హ్మ్. వచ్చిన తర్వాత సరే, ఒక ప్రాపర్ సెంటర్ మనకి పీడియాట్రిక్స్‌కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ సెంటర్ ఒకటి మంచిది ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దామనే కోరిక ముందు నుంచి ఉండేదండి బలంగా. హ్మ్. సో, దానికి సంబంధించి నేను మా ఫ్రెండ్స్‌తో కూడా కొంత డిస్కస్ చేయడం జరిగింది. ఎలా ఉంటుంది? మనము స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం అందుబాటులో ఉండాలి. అంటే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నవి. కరెక్ట్. సో, కానీ ఖర్చు తగ్గించుకుంటే కొంత అందుబాటులో ఉండేటట్టు రేట్లు పెట్టుకొని, మనము అదే క్వాలిటీ సర్వీస్ ఇవ్వగలమా లేదా? ఫస్ట్ ఇస్తే మనము వైబుల్ అవ్వాలి. అది కూడా ఇంపార్టెంట్. హ్మ్. అలా చేసి మనం సక్సెస్ అవ్వగలమా? అనేది చాలా డిస్కషన్స్ 2, 3 ఏళ్ళు డిస్కస్ చేసిన తర్వాత, సరే చేద్దాము. అది వర్క్ చేయొచ్చు. ఈ విధంగా మనం చేయొచ్చు అని ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి. ఎంతకాలం ప్రైవేట్ ప్రాక్టీస్ చేశారండి? ఇతర హాస్పిటల్స్‌లో కావచ్చు, లేకపోతే అబ్రాడ్‌లో కావచ్చు అంతా? అబ్రాడ్‌లో ఒక 6 సంవత్సరాలు చేశానండి. ఇక్కడ? ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ 1 ఇయరే చేశాను. ఇంతే. అవును. ఇండియా ఆ! వచ్చిన తర్వాత 1 ఇయరే చేశాను. కృష్ణప్రసాద్ గారు చాలా ధైర్యం చేసినట్టు. ఎందుకంటే 1 ఇయర్ హైదరాబాదు బేస్డ్‌గా ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరు ముందుకెళ్ళాలనే ప్రయత్నం. అంటే అప్పటికే నీలోఫర్ లాంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మనకి హైదరాబాద్‌లో ఉంది. తర్వాత మిగతా ప్రైవేట్ సెక్టర్ కూడా అవును. ఆహ్, చిల్డ్రన్స్ హాస్పిటల్స్ బాగా వచ్చున్నాయి మనకి కొన్ని. అవును. ఆహ్, ఎలా అంత అంత కాన్ఫిడెన్స్ ఎలా కుదిరింది అసలు ఫస్ట్? అదే అండి. బేసికల్లీ మనకి నీలోఫర్ హాస్పిటల్ అందరికీ ఫేమస్. సౌత్ ఇండియాలోనే చాలా ఫేమస్. అవును. నీలోఫర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు బేబీస్. హ్మ్. అది మనకి గవర్నమెంట్ సెక్టార్‌లో ఉంది. ప్రైవేట్ సెక్టార్‌లో కూడా మీరన్నట్లు మల్టిపుల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనకి పిల్లలకి సంబంధించి చూసుకోవటానికి. కానీ మనం ఏ ఉద్దేశంతో పెట్టామంటే అండి, అదే సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇవ్వాలి. మళ్ళా మనకి జనానికి అందుబాటులో ఉండే రేట్లతో పెట్టి ఓకే. మనము నడపాలనే ఉద్దేశంతోనే పెట్టాము. దేవుడి దయ వల్ల అలా చేయగలిగాము. మళ్ళా అది మనం సక్సెస్ ప్రూవ్ చేయగలిగామండి. సో, మీరన్నట్లు ఆ డెసిషన్ అంత ఈజీ గాదు. కాదు. ఫ్యామిలీ అయినా, ఫ్రెండ్స్ అయినా గానీ, మంచి జాబ్ వదిలేసుకొని ఎందుకొస్తున్నావు అని అనేవాళ్ళుంటారు. మళ్ళా జాబ్ జేసుకోవచ్చు కదా! మనకి అవసరం అనేవాళ్ళుంటారు. కానీ ఏదో ఒకటి చెయ్యాలి. ఈ విధంగా చెయ్యాలి. మనం సొసైటీకి జాబ్ జేస్తున్నప్పుడు మనకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి. కరెక్ట్. సో, మనం చేయగలిగేంత మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్‌లీ. అవన్నీ చేయటానికి కొంత అవును. లిమిటేషన్స్ ఉంటాయి. అవును. సో, మనం పూర్తిగా ఎక్స్‌ప్రెస్ అవుట్ చేయాలంటే కరెక్టే. అది సర్వీస్ కావచ్చు, బిజినెస్ అవును. కావచ్చు. ఏదైనా ఏదైనా కావచ్చు. గానీ అవును. అవును. సో, మనది ఒకటి డెవలప్ చేద్దామనే ఉద్దేశంతోటే చేశాం. ఓకే. ఇలాగ ఫ్యామిలీ కోసం చెప్పిన ఎలాగో మీ మిసెస్ డాక్టర్ అని చెప్పారు. అవును. మా మిసెస్ డెంటిస్ట్ అండి. డెంటిస్ట్. హౌస్ వైఫ్ లానే ఉంటున్నారు. ఇప్పుడేం ప్రాక్టీస్ చేయటం లేదు. హ్మ్. అంతకుముందు చేసేవాళ్ళు. ఇప్పుడు చేయటం లేదు. ఓకే. 2 పిల్లలున్నారు. ఒకడు హ్మ్. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్, ఒకడు 7థ్ స్టాండర్డ్‌లో ఉన్నాడు. ఎలాగ ఫ్యూచర్ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరెలాగా హాస్పిటల్స్ విస్తరణ జరుగుతుంది. పిల్లల్లో కూడా డాక్టర్‌లొచ్చే అవకాశం ఉందా? ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అది వాళ్ళ మీదే వదిలేస్తున్నా అండి. ఇప్పుడు పెద్ద బాబు అయితే ఎంపీసీఏ తీసుకున్నాడు. సో, డాక్టర్ అయితే అవ్వడు. ఓకే. ఆ! సో, వాళ్ళ మీదే వదిలేస్తున్నాను. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయమని చెప్పాను. ఈ ఫీల్డ్‌లోకే రావాలని ఏం లేదండి. హ్మ్. సో, వాళ్ళ ఇద్దరు అబ్బాయిలేనా? ప్యాషన్ ఇద్దరు అబ్బాయిలే. వాళ్ళ హుహు. ప్యాషన్, వాళ్ళ ఇంట్రెస్ట్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. రేపొద్దున ఇది తీసుకొని నాకు నచ్చని ఫీల్డ్‌లో నన్ను ప్రైయరైజ్ చేసి ఇరికించారు అనకూడదు వాళ్ళు. అది ఇంపార్టెంట్ మనకి. అంటే మీరు ఇంత ప్యాషన్‌తో తీసుకెళ్ళిన ఒక ఆర్గనైజేషన్‌ని కొనసాగింపు ఉండాలి గదా! అంటే అది చాలా వరకు అటువంటి ఆర్గనైజేషన్స్ బ్లడ్ రిలేషన్ అయితేనే కూడా అది నడిపించగలుగుతారు. అవును. అవును. అది ఇంపార్టెంట్. మీరు చెప్పిన పాయింట్ అవును. చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ద సేమ్ టైమ్ నేనెలా ఆలోచిస్తానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి.
కరెక్ట్. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనము వాళ్ళ మీద పుష్ చేయకూడదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా ఐ విల్ వెల్కమ్ దెమ్. నేను వాళ్ళని వెల్కమ్ చేస్తాను, రన్ చేస్తాను. ఫ్యూచర్‌లో ఆర్గనైజేషన్ అంటే తప్పకుండా నేను ఎంకరేజ్ చేస్తాను. లేదు వాళ్ళు వేరే వేరే యాంగిల్‌లో మేము కెరియర్ పర్సూ చేసుకుంటామంటే కూడా నేను సపోర్ట్ చేస్తాను. కృష్ణప్రసాద్ గారు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి? ఇప్పుడు హైదరాబాదేనా? ఇంకా మిగతా రాష్ట్రాలకేమైనా విస్తరించారా? ఎలాగా ఎన్ని ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అసలు? టోటల్ ఇప్పుడు 14 హాస్పిటల్స్ ఉన్నాయండి. 3 క్లినిక్స్ ఉన్నాయి. ఓకే. 4 స్టేట్స్‌లో ఉన్నాయి. ఓకే. మొత్తం 1400 2 బెడ్స్ తెలుగు అండి. రాష్ట్రాలున్నాయి. 2 ఇంకా? తెలుగు రాష్ట్రాలు. మహారాష్ట్రలో పూణేలో ఉందండి. ఓకే. అండ్ ఒరిస్సాలో భువనేశ్వర్. ఒడిశాలో. యాహ్! ఓకే. ఇప్పుడు 14 బ్రాంచెస్ ఉన్నాయి. 1400 బెడ్స్ ఉన్నాయండి. హ్మ్. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఇంకో 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. హ్మ్. ఒకటి మధ్యప్రదేశ్ ఇందోర్‌లో జరుగుతుంది. పూణేలోనే ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంది. భువనేశ్వర్‌లో ఇంకో ప్రాజెక్ట్ జరుగుతుంది. హ్మ్. అండ్ వీఆర్ ఆల్సో మనము ఇప్పుడు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వైపు కూడా ఎక్స్‌పాన్షన్ ప్లాన్ చేస్తున్నాం. అంటే గుజరాత్ కానివ్వండి, మహారాష్ట్రలోనే వేరే ప్లేస్‌లు ఓకే. కానివ్వండి, అవి కూడా మనం ప్లాన్ చేస్తాం. అలా ఇప్పటికే 1400 బెడ్స్ అంటే 14 బ్రాంచెస్ చిన్న విషయం కాదు. ఎలా ఉందండి? స్టాఫ్ అది ఎలా ఉంది? ఎంతమందికి ఉన్నారు? మొత్తం 3200 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఓహ్! మనకు అంకురాలో. ఓకే. అంటే 4 స్టేట్స్‌లో కలిపి. హ్మ్. 4 స్టేట్స్‌లో కలిపి 3200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. హ్మ్. 400 మంది ఫుల్ టైమ్ డాక్టర్సే ఉన్నారండి. హ్మ్. దాంట్లో 250 మంది దాకా పీడియాట్రిషియన్స్ ఉన్నారు. ఒక 150 మంది గైనకాలజిస్టులు ఉన్నారు ఫుల్ టైమ్. సో, ఇది మన ఫుల్ స్ట్రెంత్ అండి. దానికి ఈ 3200 కాకుండా పార్ట్ టైమ్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఉన్నారు. ఓకే. కృష్ణప్రసాద్ గారు టోటల్‌గా మనం చూసుకుంటే చిన్న పిల్లలకి సంబంధించి ఎందుకంటే మన వారసత్వం కావచ్చు, లేకపోతే మానవ మనుగడకి ఉండే ఒక సిస్టమ్ కావచ్చు ఇది. ఒక్కోసారి ఇంట్లో 10 మంది పిల్లలు ఉండేటోళ్ళు. మనం పాత జనరేషన్ చూసుకుంటే. ఇప్పుడు ఒకరు లేదా ఇద్దరు. అవును. ఇప్పుడు వీళ్ళని కాపాడుకోవడం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటారు అసలు? ఏంటి వస్తున్న డిసీజెస్ కావచ్చు, లేకపోతే మిగతా ఎన్విరాన్మెంట్ కావచ్చు ఎందుకని అసల? అదే అండి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 7, 8 మంది కొన్ని ఫ్యామిలీస్ అయితే 10 మంది పిల్లలున్నప్పుడు అవును. ఒకళ్ళిద్దరు వాళ్ళలో ఏమన్నా ఆరోగ్యం బాగోలేక లేకపోతే ఏమన్నా అయినా గాని, చనిపోయినా గాని అంత ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది కాదు. అంటే ఓకే. కొన్నాళ్ళు బాధపడేవాళ్ళు డెఫినిట్‌గా ఒక బేబీ లాస్ అయినా బేబీ లాసే. కొన్నాళ్ళు బాధపడేవాళ్ళు. కానీ ఇప్పుడేమైందంటే చాలా చిన్న ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఒకళ్ళిద్దరు పిల్లలే ఉంటున్నారు. కరెక్టే. సో, ఒక్క మా బేబీకి ఏమన్నా అయినా గాని చాలా హ్మ్. ఇబ్బందవుతుంది. అంటే ఫ్యామిలీస్‌లో హ్మ్. చాలా ఎమోషనల్‌గా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మీరొకటి అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందుతో పోలిస్తే అంటే ఇప్పుడు ఇంతకుముందు నియోనేటల్ మార్టాలిటీ అంటాం. అంటే పుట్టిన పిల్లల్లో చనిపోయే రేట్ అంటాం. లేకపోతే అవును. అండర్ 5 మార్టాలిటీ అంటాం. అంటే 5 ఏళ్లలోపు చనిపోయే రేట్ అంటాం. చాలా చాలా వృద్ధి చెందిందండి ఇండియా. అంటే ఎక్కువ మంది బతకగలుగుతున్నారు. బ్రతుకుతున్నారు. మళ్ళా అవును. ఎక్కువ మంది బతకగలుగుతున్నారు. మళ్ళా డిసీజెస్ లేకుండా అంటే ఇంతకుముందు వచ్చే కాంప్లికేషన్స్‌తో పోలిస్తే ఇప్పుడు చాలా తగ్గుతా ఉన్నాయి. హ్మ్. ఇంతకుముందు వచ్చే ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఇప్పుడు అంతగా ఉండటం లేదు. లేదు. ఇవన్నీ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి మనకి. ఇంతకుముందు ఇన్ఫెక్షన్‌కి రిలేటెడ్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడు మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న పిల్లల్లో చాలామంది ఏం ఇష్యూస్ ఉంటున్నాయండి? ఎక్కువ ఒబేసిటీ అంటారు. బాగా అవును. లావు అవ్వటం వల్ల వచ్చే ఇష్యూస్, చిన్న పిల్లల్లో వచ్చే షుగర్ ఇష్యూస్, హ్మ్. చిన్న పిల్లల్లో వచ్చే బీపీ ఇష్యూస్ హ్మ్. ఇట్లాంటివి ఎక్కువవుతున్నాయి. ఇంతకుముందు ఏముండేవి మామూలుగా టీబీ ఎక్కువుండేది. హ్మ్. మలేరియాలు, టైఫాయిడ్‌లు విపరీతంగా ఉండేవి. కరెక్టే. అవన్నీ ఇప్పుడు మనకి రాను రాను తగ్గుతా ఉన్నాయి. తగ్గుతున్నాయండి వాటి ఇప్పుడు. వల్ల చనిపోయే పిల్లలు కూడా చాలా తగ్గుతా ఉన్నారు. అంటే ఓకే. సేమ్ మనకి అడల్ట్స్‌లో కూడా అదే జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే అడ్వాన్స్‌మెంట్ అండి. అడ్వాన్స్‌మెంట్ హెల్త్ కేర్‌లో ఎక్కువవుతుంది. మళ్ళా జనంలో కూడా అవేర్‌నెస్ పెరుగుతుంది. ఓకే. అవేర్‌నెస్ పెరిగినప్పుడు ఏమవుద్దంటే అర్లీగా డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. అంటే అర్లీ సింప్టమ్స్. అంటే కొంచెం ఇప్పుడు బాగా జ్వరము, దగ్గు, జలుబు ఉండగానే 1, 2 రోజుల్లోనే ముందు డాక్టర్‌కైతే చూయించుకుంటారు. ఏమైనా ఇష్యూ ఉందా లేదా? ఓకే. అంటే అంటే భయపడాల్సిందేమన్నా ఉందా లేదా? అలా అర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల వాళ్ళకి మనం చాలా వరకు డిసీజ్ ప్రోగ్రెస్‌ని ఆపగలుగుతున్నాం. హ్మ్. దానివల్ల చాలా హెల్ప్ అవుతుంది. అంటే డాక్టర్ గారు టోటల్‌గా మనం చూసుకుంటే ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో 70% మంది జనాభా అక్కడే ఉన్నారు. సరైన వైద్య సౌకర్యాలు లేవు. అవును. మనం మాట్లాడుకుంటుంది హైదరాబాదు లేతే పూణే లేతే ఇలా కోల్కతా, ఢిల్లీ అవును. ఇటువంటివి కాకుండా మిగతా గ్రామీణ ప్రాంతాల్లో కేవలం ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే అది కూడా పీహెచ్‌సీ ఉంటే ఉంటది. చిన్న పిల్లల వైద్యం అనేది అసలు పూర్తిగా వాళ్ళు కానిది. అవును. ఇందులో కూడా ఈ డిసీజెస్ తగ్గుతున్నాయంటారా? లేకపోతే పట్టణ ప్రాంతాల వరకే పరిమితయిందంటారా మీరు చెప్పిన మాటలు? లేదండి. ఈవెన్ గ్రామీణ ప్రాంతాల్లో గూడా చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఓకే. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకి
రవాణా సౌకర్యం. ఇప్పుడు ఆ! పక్కనున్న చిన్న పట్టణంకి, చిన్న టౌన్‌కెళ్ళినా సరిపోతుంది. ఇప్పుడు పీడియాట్రిషియన్ ఆర్ గైనకాలజిస్ట్ అనేవాళ్ళు చిన్న చిన్న ఊర్లలో గూడా అవైలబుల్ ఉంటున్నారు. టౌన్స్ వరకు అంటే పల్లెటూరులోకి అవైలబిలిటీ అనేది ఇంకా రాలేదు. మీరు ఓకే. చెప్పింది వాస్తవం అది. కానీ చిన్న చిన్న టౌన్స్ వరకైతే అవైలబుల్ ఉంటున్నారు. వాళ్ళకి 10-15 కిలోమీటర్స్ రేడియస్‌లో అయితే హ్మ్. ఎవరో ఒక స్పెషలిస్ట్ అనేదైతే అవైలబిలిటీ వచ్చింది. ప్రైవేట్ సెక్టార్‌లో ఓకే. పర్టిక్యులర్‌గా. ఓకే. సో, దానివల్ల గూడా మళ్ళా రవాణా సౌకర్యాలు పెరిగాయి. బసెస్ కానివ్వండి, మళ్ళా ప్రైవేట్ ఆటో రిక్షాస్ కానివ్వండి, అవి బాగా పెరిగాయి. సో, వెళ్ళగలుగుతున్నారు, చూయించుకోగలుగుతున్నారు. ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుందంటే, హ్మ్. మనకి వర్చువల్ కేర్ అనేది ఎక్కువ అవ్వబోతుంది. అంటే అది గ్రామీణ ప్రాంతాలకి ఇంకా రీచ్ అవ్వలేదు కరెక్ట్‌గా ఓకే. చెప్పాలంటే. అది నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో మీకు చూస్తున్నారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అవును. ఎట్లా ర్యాపిడ్‌గా ప్రోగ్రెస్ అవుతున్నాయో. వీటన్నిటితోటి మనము గ్రామీణ ప్రాంతాలని రీచ్ అవ్వటం అనేది అంటే గవర్నమెంట్ వైపు నుంచి మళ్ళా ప్రైవేట్ సెక్టర్ ఓకే. ఇద్దరు కలిసి కృషి చేశారంటే మీరన్న 70% పాపులేషన్ అనేది ఏదైతే ఉందో వాళ్ళని ఇంకా ఎఫెక్టివ్‌గా మనం రీచ్ అవ్వగలం. అంటే ఎలా డాక్టర్ వర్చువల్‌గా అంటే ఇప్పుడు అక్కడ ఏదో ఒక సెంటర్ ఉండి ఉండాలి కదా! అవునండి. ఆ! ఇప్పుడు అక్కడ ఒక చిన్న క్లినిక్ మనం ఒక ప్రతి విలేజ్‌లో అంటే అందుకే నేను అనేది గవర్నమెంట్ అండ్ ఓకే. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్స్‌లో ఓకే. గోయింగ్ ఫార్వర్డ్ ఇట్లాంటివి రావచ్చు. హ్మ్. అలా వస్తే ఒక చిన్న క్లినిక్ లాంటిది ఎస్టాబ్లిష్ చేసుకోగలిగినా, అక్కడి నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ తోటి వర్చువల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. హ్మ్. కనెక్ట్ అయ్యి అవసరం ఉన్న పేషెంట్స్‌కి హ్మ్. ఎవరికైనా అవసరం ఉందంటే వర్చువల్‌గా స్పెషలిస్ట్ డాక్టర్‌తో కన్సల్ట్ అయ్యి, హ్మ్. వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంటు వాళ్ళు పట్టణం టౌన్‌కి కూడా రానవసరం లేదు. ఓకే. అక్కడి నుంచే అంటే వర్చువల్‌గానే వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అందియొచ్చు. ఎవరో ఒకళ్ళని అంటే 10 మందిలో ఒకళ్ళిద్దరినే మనము టౌన్‌కి పిలవాల్సిన అవసరం పడతది. మిగతా వాళ్ళందరికి అక్కడే ట్రీట్మెంట్ తీసుకోగలగడానికి అవకాశం ఉంటుంది. సో, మొత్తం చాలా ల్యాండ్‌స్కేప్ అనేది మారిపోతుందండి. ఓకే. ఇయర్ ఆన్ ఇయర్ హ్మ్. జనం థింకింగ్ గానివ్వండి, టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ కానివ్వండి, ఇవన్నీ మారిపోతా ఉన్నాయి. ఇవన్నీ మారిపోతున్నప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ బాగా బయటకొస్తున్నాయి. ఇది ఒక కాన్సెప్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఈ కాన్సెప్ట్ బలంగా నాటుకునే అవకాశం ఎక్కువుంటుంది. మీరు చెప్తున్నట్టు నవజాత శిశువులు ఏదైతే మీరు చెప్పారో చిన్న పిల్లలు, వాళ్ళ అంటే బ్రతికే రేషియో పెరిగిందని చెప్తున్నారు. అవును. ఎందుకేనండి? అంటే ఎలాంటి అవేర్‌నెస్ ఉందా? లేకపోతే మనకి ఆ సౌకర్యాలు పెరగడం వల్లంటారా? అవేర్‌నెస్ ఒకటండి. హ్మ్. అవేర్‌నెస్ ఒకటి డెఫినెట్‌గా. ఇంకొకటేందంటే మళ్ళా సౌకర్యాలు. హ్మ్. ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్ మీరన్నట్లు నీలోఫర్ హ్మ్. హాస్పిటల్‌లో ఒక్కటే మనకి మొత్తం సౌత్ మొత్తం మీద ఎక్కడి నుంచైనా వచ్చేవాళ్ళు. కరెక్టే. బేబీకేమైనా అయిందంటే ఎవరైతే డబ్బులు పెట్టుకోలేరో వాళ్ళందరూ నీలోఫర్‌కొచ్చేసేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎన్‌ఐసీయూలని అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌లో డెవలప్ జేశారు. హ్మ్. చాలా బాగా డెవలప్ జేశారు. ఓకే. దానివల్ల గూడా చాలా వరకు ఇంతకుముందు ఎవరైతే రాలేక దారిలోనే చనిపోయే బేబీస్ కానీ, అట్లాంటి వాటన్నిటిని చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతున్నారు. ఇంకొకటి ప్రైవేట్ సెక్టార్‌లోకొచ్చేసరికి నియోనటాలజిస్ట్ ఇంతకుముందు 10, 15 ఏళ్ల క్రితం అండి హార్డ్‌లీ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు ఎంతమంది ఉంటారు స్టేట్‌లో అంటే. హ్మ్. ఇప్పుడు ప్రతి చిన్న టౌన్‌లో గూడా నియోనటాలజిస్ట్ అవైలబిలిటీ అనేది పెరిగింది. అంటే హ్మ్. నియోనటల్ ట్రైనింగ్ తీసుకున్నోళ్ళు. హ్మ్. నియోనటల్ అంటే ఇప్పుడు బేబీస్‌ని ఎలా రిససిటేట్ చేయాలి? ఎలా వాళ్ళని అంటే వెంటిలేటర్‌లో పెట్టాలి, ఇంక్యుబేటర్‌లో పెట్టాలి. ఇవన్నీ తెలిసిన వాళ్ళు, వాళ్ళ కేర్ తీసుకోవటం తెలిసిన వాళ్ళు హ్మ్. బాగా పెరిగారు ఇండియాలో. ఓకే. సో, దానివల్ల గూడా లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ బాగా అంటే బేబీస్‌ని సేవ్ చేయగలుగుతున్నాము. ఎక్విప్‌మెంట్ ఇంకొకటి. ఇంతకుముందు ఎక్విప్‌మెంట్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాల్సొచ్చేదండి. అన్ని వేరే కంట్రీస్ నుంచి. ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో గూడా తయారవుతున్నాయి. వార్మర్స్ కానివ్వండి, ఇంక్యుబేటర్స్ కానివ్వండి, వెంటిలేటర్స్ కానివ్వండి. హ్మ్. సో, కొన్ని అంటే ఇప్పుడు ఎవరైతే అంత ఎఫర్ట్ చేయలేరో ఇప్పుడు ఒక సెటప్ పెట్టటానికి, వాళ్ళు మనకు లోకల్‌గా అవైలబుల్ ఉన్న వెంటిలేటర్స్ కానివ్వండి, ఇంక్యుబేటర్స్ కానీ వాడుకొని చాలా వరకు సేవ్ చేయొచ్చు. సో, వాటి వల్ల ఈ డిఫరెన్స్ అనేది మనకు అలా కనిపిస్తుంది. ఈవెన్ నర్సింగ్ గూడా, నర్సింగ్ ట్రైనింగ్ ఇంతకుముందు అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా ట్రైన్ అయిన నర్సెస్ అవైలబుల్ ఉన్నారు మనకి ఇండియాలోనే. హ్మ్. వీటన్నిటి వల్ల మనకి మనం చాలా సేవ్ చేయగలుగుతున్నాం బేబీస్‌ని. ఇంకోటండి పుట్టిన పిల్లల్లో కూడా మనం చాలా అది జన్యుపరమైన లోపాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. క్యాన్సర్‌లు చూస్తున్నాం, లేతే డయాబెటికు లాంటి కేసులు చూస్తున్నాం. మిగతా అన్నీ చూస్తున్నాం. ఎందుకనండి ఆ శాతం ఎలా ఉంది ఇప్పుడు అసల? ఆ శాతం పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుందంటే ఒక మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు హ్మ్. టెస్టింగ్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేయగలుగుతున్నామండి. ఓకే. కొంతమంది ఇంతకుముందు ఏందంటే వాళ్ళన్నిటికి ఇప్పుడు జెనెటిక్ అంటే జన్యుపరంగా వచ్చే డిసీజెస్‌ని ఐడెంటిఫై చేయటం ఇంతకుముందు చాలా కష్టం ఉండేది. వాటి ల్యాబ్స్ ఎక్కడెక్కడో ఉండేవి. హ్మ్. ఇప్పుడు సౌత్‌లోనే 1, 2 ల్యాబ్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు ప్రతి సిటీలో ఉన్నాయి. అవును.
సో అవైలబిలిటీ, మళ్ళీ వాటి కాస్ట్, ఆ టెస్ట్ కాస్ట్ కూడా ఇంతకుముందు చాలా ఎక్కువ ఉండేది. హ్మ్. అవన్నీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మళ్ళా జనం కూడా పేయింగ్ కెపాసిటీ కూడా ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం పెరిగింది. వాటి వల్ల కూడా మనకి ప్రాపర్‌గా అంటే అసలు ఏమి డిసీజ్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది చాలా పెరిగింది ఇంతకుముందుతో కంపేర్ అంటే చేస్తే. ఐడెంటిఫై చేయడం వల్ల పెరిగిందా? లేకపోతే మన ఆ లైఫ్ స్టైల్ కూడా పూర్తిగా మారిపోయింది చాలా వరకు? లైఫ్ స్టైల్ చేంజెస్ డెఫినిట్‌గా అండి. హ్మ్. అదొక రీజన్. కానీ టెక్నాలజీ అడ్వాన్స్‌మెంటు, మళ్ళా సైన్స్ అడ్వాన్స్‌మెంట్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. వీటన్నిటిని మనం డయాగ్నోస్ చేసి కనుక్కోవటానికి. లైఫ్ స్టైల్‌కి సంబంధించినవి ఏంటంటే, ఇప్పుడు న్యూబార్న్ బేబీ కాకుండా పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో చాలా ఎక్కువ ఓకే. ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్‌లో వచ్చే డయాబెటిస్ కానివ్వండి, హైపర్‌టెన్షన్, హ్మ్. మళ్ళా ఆటిజం, ADHD అంటాం, హైపర్ యాక్టివ్ కిడ్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్. హ్మ్. ఇంతకుముందు అయన్నీ అంత ఎక్కువ ఉండేవి కాదండి. ఇప్పుడున్న ఫ్యామిలీ కల్చర్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాటన్నిటి వల్ల మళ్ళీ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, స్క్రీన్ టైమ్, వీటన్నిటి వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఎలాంటివి వస్తున్నాయండి? మీరు చెప్తున్నట్టు నిజంగానే ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మారింది. స్క్రీన్ టైమ్ పెరిగింది మనకి. ఎలాగండి అమ్మ కడుపులో ఉండగానే ఇటువంటివి వస్తున్నాయండి మనకి? అమ్మ కడుపులో ఉండగానే అంత ఈజీగా రావండి. కానీ ఆ! పుట్టిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్ చూస్తే వాళ్ళు స్క్రీన్ చూస్తూనే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్. లేకపోతే మొబైల్ పట్టుకొని ఉంటారు. ఓకే. సో, పిల్లలకు కూడా వాళ్ళు ఇంతకుముందు రోజుల్లో ఒక గంట, అరగంట టీవీ చూసి కిందకెళ్ళి ఆడుకునేవాళ్ళండి. హ్మ్. బయటికెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఫోన్ చూసుకుంటా ఉంటున్నారు. లేతే స్క్రీన్ చూస్తా ఉంటున్నారు. అది అవును. డెఫినిట్‌గా పేరెంట్స్ నుంచి పాకే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఓకే. ఎందుకంటే పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలు అవే చేస్తారు. అవును. సో, కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గూడా ఫిక్స్‌డ్ స్క్రీన్ టైమ్ చేసుకొని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ మీదే ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారు? ఇప్పుడు అడ్వర్టైజ్‌మెంట్ టీవీలో ఎంత అడ్వర్టైజ్‌మెంట్ వస్తుంది అంటే ఇప్పుడు జంక్ ఫుడ్, హ్మ్. అవన్నీ అవైలబిలిటీ బాగా పెరిగింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కామర్స్ వచ్చిన తర్వాత హ్మ్. ఏదైనా ఒక 5 నిమిషాల్లో మన ఇంటికొచ్చి పడుతుంది. జంక్ ఫుడ్ ఏది కావాలంటే అది. హ్మ్. సో, ఇంతకుముందు అవన్నీ అవైలబుల్ ఉండేవి కాదు. సో, వీటన్నిటి వల్ల గూడా లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువవుతున్నాయి. వాటికి సంబంధించిన డిసీజెస్ పెరుగుతుంది. అంటే చిన్న పిల్లల్లో మనకు అంతకుముందు డయాబెటిక్ లాంటివి మనం గుర్తించలేకపోయాం. ఇప్పుడు గుర్తిస్తున్నాం. అవును. ఇప్పుడు క్యాన్సర్ కేసులండి. అవును. ఎందుకని అంటే ముందుగానే అవి జన్యుపరంగా వస్తున్నాయా? లేకపోతే ఏదైతే ఆ డెలివరీ సిస్టమ్ వల్ల వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయండి? ఎక్కువ క్యాన్సర్ కేసులు పెరుగుతా ఉన్నాయి మనకి. కొంత జన్యుపరంగా ఉంటాయండి. కొంత నేను ఇందాక చెప్పినట్టు మనం ఇప్పుడు డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. చేయగలుగుతున్నాం. ఆ! ఎక్కువ డయాగ్నోస్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు సడెన్‌గా చనిపోయేవాళ్ళు ఏం రీజన్ లేకుండా. హ్మ్. అట్లాంటివి ఇప్పుడు అసలు ఏంటి కారణం అనేది తెలుసుకోగలుగుతున్నాం. కొంత లైఫ్ స్టైల్ చేంజెస్, ఓకే. కొంత ప్రాసెస్డ్ ఫుడ్, హ్మ్. వీటన్నిటి వల్ల గూడా ఇవి క్యాన్సర్ అనేది పెరుగుతాంది. ఈవెన్ పిల్లల్లో గూడా. హ్మ్. అంటే పుట్టిన తర్వాత అండి ఇది వస్తది? లేకపోతే ముందు నుంచి ముందు నుంచి ఉండుంటదా? ఉండే అవకాశం ఉంటుంది. పుట్టిన తర్వాత గూడా వస్తాయండి. డాక్టర్ ఇంకో సీరియస్ ఇష్యూ ఏంటంటే ఆటిజం పెరుగుతుందండి మనకి. అవును. ఆటిజం కేసులు. ఇవి ఎందువల్ల మనకు అంటే ఓకే. మనం ఐడెంటిఫై చేస్తున్నాం, బయటపడుతున్నాయి కానీ పెరుగుతున్న శాతం వల్లే కదా మనం ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అవునండి. అవును. ఆటిజం, ADHD ఇవి కంప్లీట్‌గా లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండి. ఓకే. ఇంతకుముందు 15, 20 మంది పిల్లలు కలిసి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నారు అలా ఆడుకునే వాళ్ళని? ఆహ్, ఉంటే వాళ్ళ ఓన్‌గా ఉంటారు. లేకపోతే ఒక్కళ్ళిద్దరు పిల్లలతో ఆడుకుంటారు. లేకపోతే స్క్రీన్, అవును. టెలివిజన్ గానివ్వండి, ఫోన్ గాని చూసుకుంటా ఉంటారు. హ్మ్. సో, వాళ్ళంతట వాళ్ళే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసుకుంటా ఉంటున్నారు. అందరితో కలవటం కంటే. వాటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయండి. ఇవన్నీ వెస్టర్నైజేషన్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ అండి. ఓకే. సో, ఇంతకుముందు అసలు లేవంటే అస్సలు లేకుండా ఉండవు. ఇంతకుముందు గూడా ఉండేవి. కానీ ఇప్పుడైతే ఎక్కువ శాతం పెరగటానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అండి ఇది. అంటే ఈ హ్మ్, పుట్టుకతో జన్యుపరంగా ఉండేది కాదండి ఆటిజం లాంటివి కాదండి. చూసుకుంటే? కాదండి. కాదు. ఓకే. ఆహా! మరి ఎందుకండి? అంటే దాన్ని ఇప్పుడు సరిజేసే అవకాశం ఉందా? మనం సరిచేసే అవకాశం ఉందండి. డెఫినిట్‌గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన చైల్డ్ డెవలప్‌మెంట్ సెంటర్స్‌లో వాటికి ట్రైనింగు, ట్రీట్మెంట్ అన్నీ జరుగుతా ఉన్నాయి. సో, డెఫినిట్‌గా దాని గురించి ఆహ్, ఎక్కువ కుంగిపోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్ చేసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని, ప్రాపర్‌గా చేసుకుంటే నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువుంటుంది. ఏ వయసులో గుర్తించొచ్చండి? అటు క్యాన్సర్ కేసులు కావచ్చు, లేకపోతే డయాబెటిక్ కావచ్చు, లేకపోతే ఇటు ఆటిజం లాంటివి కావచ్చు. బేసికల్లీ మనకి వచ్చే సింప్టమ్స్‌ని బట్టే చూసుకోవాలండి. ఓకే. వచ్చే సింప్టమ్స్‌ని బట్టే చూసుకోవాలి. అంటే మనకి అటువంటి సింప్టమ్స్ ఇప్పుడు ఆటిజంకి సంబంధించిందనుకోండి 2, 3 ఏళ్ల సంవత్సరం, సంవత్సరన్నర పిల్లలైనా గానీ, 2 ఏళ్ల పిల్లలైనా గానీ, ఒకసారి 4, 5 ఏళ్ల పిల్లలైనా గానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్‌ని బట్టి ఓకే. మనం అబ్జర్వ్ చేసుకొని,
వాటికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఈవెన్ దో ఇంపార్టెంట్. క్యాన్సర్ అయినా అంతే. క్యాన్సర్ అయినా అంతే అండి. ముందు అంటే రెగ్యులర్‌గా అందరికి బ్లాంకెట్ స్క్రీనింగ్ చేస్తే పోతుంది కదంటే అట్లా ఉండదండి. ఉండదు. అంటే ఎంతమందికని చేయగలరు? మళ్ళా ఇప్పుడు కొన్ని డిసీజెసే మీకు పుట్టినప్పుడు ఉంటాయి. కొన్ని పెరిగే కొంది వచ్చేవుంటాయి. ఓకే. అట్లా అందరికీ స్క్రీనింగ్ చేసుకుంటా ఎళ్ళటం అనేది కరెక్ట్ కాదేమో అన్నది నా అభిప్రాయం. అవసరాన్ని బట్టి డెఫినిట్‌గా చేసుకోవాలి. వాళ్ళకి ఎటువంటి సింప్టమ్స్ ఏమైనా ఉన్నాయంటే తప్పకుండా మనం ఎవాల్యుయేట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరంటూ కొన్ని రోగాలు తగ్గుతున్నా, ఇంకొన్ని రోగాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకి కెరీర్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. లేట్ మ్యారేజెస్ అవును. చాలా వరకు. ఇది ఎంతవరకు కారణమవుతుందండి మనకు పుట్టిన పిల్లల పైన ప్రభావానికి? చాలా అండి. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ ఒకటి, మీరన్నట్లు కెరియర్ ఇద్దరూ వర్క్ చేయటం. ఇంతకుముందు ఇంట్లో ఎవరో ఒకళ్ళు పనిచేసేవాళ్ళు, ఒకళ్ళు ఇంటి దగ్గరుండి పిల్లల్ని చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అవన్నీ పోకుండా ఇద్దరూ వర్క్ చేయటం అనేది చాలా కామన్ అయిపోయింది. సో, లేట్‌గా ప్రెగ్నెన్సీ, లేట్‌గా డెలివరీస్ అవ్వటం, హ్మ్. వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానివ్వండి, అవి ఎక్కువవుతున్నాయి. అంటే ఒకసారి నెలలు తక్కువ పుట్టడం అంటారు. హ్మ్. ఒక్కోసారి జన్యుపరంగా వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల అవన్నీ చాలా పెరుగుతా ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి అవేర్‌నెస్ గూడా తీసుకొని రావడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకెలా టెక్నాలజీ ఎలా ఉందండి? అంటే అప్పుడప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా మనం చాలా టెక్నాలజీ చూస్తున్నాం. అంటే నవజాత శిశువులు అలా పుట్టిన నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఎలా ఉంది టెక్నాలజీ ఎలాగ మనకు మార్పు చెందుతుంది? టెక్నాలజీ చాలా అడ్వాన్స్ అయిపోతుందండి. ఇయర్ ఆన్ ఇయర్ కంప్లీట్‌గా మారతానే ఉంది. హ్మ్. ఇప్పుడు నియోనటాలజీయే చూసుకుంటే ఇంతకుముందు మీ మీకు 500, 600 గ్రాముల బేబీని సేవ్ చేయగలిగితే 15 ఏళ్ల క్రితం వరకు ఇండియాలో ఆ! బాగా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. 500 గ్రాముల బేబీని మనం సేవ్ చేయగలం. ఓకే. ఇప్పుడు 350, 400 గ్రాముల బేబీని కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాం. హుహు. ఎందుకంటే ఆ వెంటిలేటర్స్ సంబంధించిన కానివ్వండి, ఇంక్యుబేటర్స్‌కి సంబంధించిన కానివ్వండి, చాలా అడ్వాన్స్ అయిపోతున్నాయి టెక్నాలజీ. హ్మ్. సో, వాటి వల్ల మనము బాగా సేవ్ చేయగలం. అట్లనే మళ్ళీ స్కిల్స్ గూడా. హ్మ్. ఇంతకుముందు స్కిల్స్ ఉన్న డాక్టర్స్ అవైలబిలిటీ గాని, స్కిల్స్ ఉన్న నర్సెస్ అవైలబిలిటీ గానివ్వండి, హ్మ్. కొంచెం స్కేర్సిటీ ఎక్కువుండేది. హ్మ్. వాళ్ళు గూడా పెరుగుతా ఉన్నారిప్పుడు. సో, వీటన్నిటి వల్ల మనము 23, 24 వీక్స్ పుట్టిన బేబీస్‌ని గూడా హ్మ్. మనం సేవ్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మనం 25 వీక్స్ కంటే ఎక్కువ పుట్టిన బేబీస్‌ని మనం సేవ్ చేయగలిగేవాళ్ళం. ఓకే. 23, 24 వీక్స్ పుట్టిన బేబీస్‌ని కూడా మనం సేవ్ చేయగలుగుతున్నాము. వీటన్నిటికి కారణం ఏందంటే అడ్వాన్స్‌మెంట్ ఇన్ ఆల్ ద యాస్పెక్ట్స్. ఖర్చుతో కూడుకున్నదే కదండీ! చాలా ఖర్చుతో కూడుకున్నదే ఆ! అండి. ఎందుకంటే ఇప్పుడు 23, 24 వారాలకి పుట్టిన బేబీ అంటే మీకు 3, 4 నెలల వరకు అంటే ఇప్పుడు మామూలుగా అయితే తల్లి కడుపులో 40 వారాల వరకు ఉంటారు కదా! ఓకే. సో, మనం బయట ఇంక్యుబేటర్‌లో పెట్టినా గాని తల్లి కడుపులో పెట్టినట్టే ఓకే. చూసుకోవాల్సొస్తది. యాజ్ ఇట్ ఈజ్ అది అలా అవును. చూడాలి. అలానే చూసుకోవాల్సొస్తుంది. ఎందుకంటే మనం బయట నుంచే బేబీకి సంబంధించిన న్యూట్రిషన్ గానివ్వండి, అంటే ఇవ్వాల్సొస్తుంది. మళ్ళా ఆక్సిజన్ గూడా వాళ్ళంతట వాళ్ళు తీసుకోలేరు. మనం బయట నుంచే ఇవ్వాల్సొస్తది. మళ్ళా వాళ్ళ మూత్రపిండాలు కాడ్నుంచి బ్రెయిన్ ఏది మెచ్యూర్ అయ్యి ఉండదండి. హార్ట్‌తో ఓకే. సహా ఏది మెచ్యూర్ అయ్యి ఉండదు. వాటన్నిటి ఎదుగుదలకు సంబంధించి మనం జాగ్రత్తలు తీసుకొని అవన్నీ ఎదుగుతున్నాయా? లేవా? రైట్ డైరెక్షన్‌లో ఎదుగుతున్నాయా? మళ్ళా ఏమైనా కాంప్లికేషన్స్ వస్తున్నాయా? హ్మ్. అవన్నీ చూసుకొని వాటినన్నిటిని టాకిల్ చేసుకుంటా మళ్ళా బేబీ బరువు పెరగాలి. మళ్ళా బేబీ అంటే తనంతట తాను ఫీడ్ తీసుకోవటం మొదలుపెట్టాలి. ఇవన్నిటిని మానిటర్ చేసుకుంటా వాళ్ళకి ఎదిగిన తర్వాతే తల్లికి మనము ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంటదండి? అంటే అమ్మ కడుపులో ఆ నవమాసాలు ఉండి బయటకొచ్చిన పిల్లలకి, మీ ఇంక్యుబులేటర్‌లో ఉండే పిల్లలకి సేమ్ ఉంటదండి? అంటే చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. అట్లా ఏమి ఉండదు. అరే! ఇద్దరు ఒకలానే ఉంటారు. ఒకలాగే ఉంటారు. ఎందుకంటే బేసికల్లీ ఈ బేబీ అని తల్లి కడుపు నుంచి వచ్చిన బేబీయే. ఆ! మనము సపోర్ట్ చేస్తున్నాం అంతే. ఓకే. బయట ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా తల్లి కడుపు వీలైనంత వరకు ఎవరు తల్లి కడుపులో ఉన్న ఎన్విరాన్మెంట్‌ని 100% ఇవ్వలేరండి. హ్మ్. ఇంక్యుబేటర్‌లో పెట్టినా, ఎక్కడ పెట్టినా. ఓకే. ఎందుకంటే అది న్యాచురల్‌ది. అవును. మనము ఆర్టిఫిషియల్‌గా ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయగలం. హ్మ్. సో, యాస్ మచ్ యాస్ పాసిబుల్ మనం ఆ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేసి అంటే బేబీకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు చూసుకుంటే మళ్ళా ఇంకొక ప్రాబ్లమ్ ఏమొస్తదంటే అండి వీళ్ళకి ఇమ్యూనిటీ తక్కువుంటుంది. ఓకే. నెలలు తక్కువ పుట్టిన పిల్లలకి. ఆ! సో, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. ఓకే. ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల. హ్మ్. సో, అవి రావచ్చు. వచ్చే అవకాశం ఉంటది. అవి వస్తే వాటికి సంబంధించిన మెడిసిన్స్ వాడటము. ఇవన్నీ చూసుకొని ఒక్కసారి వాళ్ళు బాగా బయటికి వచ్చి కాంప్లికేషన్స్ ఏమి లేరంటే ఇద్దరూ ఒకలానే ఉంటారండి. ఏం డిఫరెన్స్ ఉండదు. నెలలు తక్కువ పిల్లలు ఒకలాగా, నెలలు నిండిన తర్వాత పుట్టిన పిల్లలు వేరేలాగా అట్లా ఏమి ఉండరు. డాక్టర్ గారు ఇంకోటి చాలా వరకు ఫ్రీ డెలివరీస్‌కి, సిజేరియన్‌కి మధ్య ఒక వ్యత్యాసం ఉంటుందనేది చాలా కాలంగా ఒక చర్చ జరుగుతూ ఉంటది మనకి. అంటే అనవసరంగా వాళ్ళు సర్జరీ చేసి బయటికి బేబీస్ తీయడం వల్ల ఆళ్ళకి కాంప్లికేషన్స్ వస్తున్నాయని కొందరు.
ఇలాగ ఎంతవరకు ఆ చర్చకి మనకి ఇది ఉందండి? అంటే అండి, ఇప్పుడు డెలివరీస్‌లో గూడా మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్ డెలివరీల కంటే సిజేరియన్స్ సెక్షన్ రేటు ఎక్కువుంది. అవును. అది వాస్తవం. హ్మ్. పర్టిక్యులర్‌లీ ప్రైవేట్ సెక్టర్‌లో ఎక్కువుంది. అవును. దానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఒక హ్మ్. రీజన్ అని కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రైవేట్ సెక్టార్‌కొచ్చే పేషెంట్స్‌లో గూడా కొంత హ్మ్. హై రిస్క్ ఉన్నోళ్ళు వచ్చే అవకాశం ఎక్కువుంటుంది. అంటే ఇంతకుముందే సిజేరియన్ అయినోళ్ళు, లేకపోతే వేరే కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు. ఇంకొకటి లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా అండి. ఓకే. ఇంతకుముందు ప్రెగ్నెన్సీ అంటే ఒబేసిటీ కూడా చాలా ఎక్కువవుతుంది ప్రెగ్నెన్సీలో. మళ్ళా యాక్టివిటీస్ తక్కువుంటాయి. వాళ్ళందరికీ కూడా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది తక్కువవుతుంది. మళ్ళా వాళ్ళు పెయిన్ టాలరెన్స్ అంటాం. నొప్పిని హ్మ్. తట్టుకోలేకపోవటం. హ్మ్. నాకు వాళ్ళే మాకు వద్దండి మాకు సిజేరియనే చేసేయండి. నార్మల్ డెలివరీ పెయిన్ మేము తట్టుకోలేము అనేవాళ్ళు, అట్లాంటోళ్ళు ఎక్కువవుతున్నారు. సో, దాన్ని టాకిల్ చేయటానికి గవర్నమెంట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది నార్మల్ డెలివరీ వైపు వెళ్ళటానికి. సో, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్‌లో ఇప్పుడు మా అంకుర హాస్పిటల్‌కి సంబంధించి చూస్తే మేము న్యాచురల్ బర్తింగ్‌ని చాలా ఎంకరేజ్ చేస్తున్నాం. ఓహ్! దానికి ఇప్పుడు నేచురల్ బర్తింగ్ ఎడ్యుకేషన్ అనేది మనము ప్రెగ్నెన్సీ పీరియడ్‌లోనే స్టార్ట్ చేస్తున్నాం. హ్మ్. వాళ్ళకి అంటే నేచురల్ బర్తింగ్ అవ్వటానికి కావాల్సిన ఎక్సర్‌సైజెస్ కానివ్వండి, మళ్ళా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైమ్‌లోనే స్టార్ట్ చేసి, మళ్ళా డెలివరీ టైమ్‌లో కూడా వాళ్ళకి నేచురల్ బర్తింగ్ సపోర్ట్ అనేది కూడా మనం ఇవ్వగలుగుతున్నాం. సో, వీటన్నిటి వల్ల నార్మల్ డెలివరీ అండ్ నేచురల్ బర్తింగ్ రేట్స్‌ని మనం పెంచగలుగుతున్నాం. సో, అదే ఇప్పుడు మిగతా ప్రైవేట్ సెక్టార్‌లో కూడా చాలా వరకు టేకప్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు మనం వింటున్న మాట యోగా, యోగా, యోగా. ఇప్పుడు చివరికి ఆ డెలివరీ కేసుల్లో కూడా యోగా అనేది చాలా పనిచేస్తున్నట్టున్నారు. నిజమేనండి అది? చాలా పనిచేస్తుందండి. ఇప్పుడు యాంటీనేటల్‌గా ఇప్పుడు యోగా గానివ్వండి, లమాస్ కానివ్వండి, ఇవన్నీ హ్మ్. చాలా హెల్ప్ చేస్తాయి వాళ్ళకి. మళ్ళా ఇవి అంటే ప్రెగ్నెన్సీ టైమ్‌లో వాళ్ళు చేసే యోగా కానివ్వండి, లమాస్ కానివ్వండి, నేచురల్ బర్తింగ్‌కి సంబంధించిన ఎక్సర్‌సైజెస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో, వాటన్నిటిని తప్పకుండా తీసుకోవాలని నేను గూడా సజెస్ట్ చేస్తానండి. ఇంకోటి మీతో కీలకంగా మాట్లాడాల్సిన అంశం ఐవీఎఫ్ సెంటర్స్ అండి. పుట్టగొడుగుల్లా పెరుగుతున్నాయి. అవును. ఎందుకంటే నిజంగా అంత అవసరం ఎలా ఏర్పడుతుందసల ఫస్టు? ఎందుకంటే సంతాన సాఫల్య కేంద్రాలు మనకి అంతకుముందు ఎక్కడో అక్కడక్కడ కనిపించేవి. 2 స్ట్రీట్‌ల్లో. ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవునండి. ఏమవుతుందంటే అండి, ఫర్టిలిటీ రేట్ అనేది మనకి మిగతా వెస్టర్న్ కంట్రీస్‌లోనే మనకు గూడా తగ్గిపోతా ఉంది. ఓకే. సో, సంతాన సపోర్ట్ అంటే కన్సీవ్ అవ్వటానికి సపోర్ట్ అనేది అవసరం పెరుగుతుంది. హ్మ్. రాను రాను ఇంకా పెరుగుతుంది. కోవిడ్ తర్వాత అయితే ఇంకా ఎక్కువయింది. హ్మ్. సో, ఒక ఇంకోటి లేట్ మ్యారేజెస్, లైఫ్ స్టైల్ హ్మ్. వీటన్నిటి వల్ల గూడా కన్సీవ్ అవ్వటం, నేచురల్ కన్సీవ్ అవ్వటం అనేది ఛాన్సెస్ కొంచెం ఇంతకు ముందుతో పోలిస్తే పర్సెంటేజ్ కొంచెం తగ్గింది. అది హ్మ్. వాస్తవం. సో, వాటికి సంబంధించి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ఇవేం చేస్తాయంటే బేసికల్లీ అసిస్ట్ చేస్తారు ఆళ్ళని. అంటే బేబీ అంటే కన్సీవ్ అయ్యి బేబీ పుట్టడానికి అసిస్ట్ చేసే సెంటర్స్. ఇవన్నీ చాలా పెరుగుతున్నాయి. ఇవన్నీ రిలేటెడ్ టు బేసికల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానివ్వండి, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ వీటన్నిటి వల్ల ఇవన్నీ పెరుగుతున్నాయి. అంతేనా? లేపోతే ఒక జన్యువుల్లో ఏమైనా మార్పు ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే హ్మ్. అంతకుముందు 10 మంది పిల్లలు హ్మ్, పుట్టిన దేశం ఇది అసల. నేను అలా ఏమి అనుకోవట్లేదండి. జెండర్‌కి సంబంధించిన ఏమీ హ్మ్. లేదండి. ఇవన్నీ వీటి వల్ల వస్తున్న ప్రాబ్లమ్సే. ఇంకోటి ఐవీఎఫ్ సెంటర్స్‌కి తర్వాత సరోగసీ. ఏంటండి ఆ డిఫరెన్స్ ఏంటండి అసల? ఎందుకు అది ఎప్పుడు అవసరం అవుతుంది? ఇది ఎప్పుడు అవసరం అవుతుంది? సరగేసి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక కపుల్ ఉన్నారనుకోండి. వాళ్ళ ఓన్ ఎగ్ ఉండి వాళ్ళ పార్ట్నర్‌ది కూడా స్పెర్మ్ అవైలబిలిటీ ఉంటే సరగసీ అవసరం పడదండి. ఓకే. ఆహ్, ప్రెగ్నెన్సీ క్యారీ చేయటానికి గూడా మనకు డోనార్ అవసరం పడతారు. అప్పుడే మనకు సరగసీ అవసరం పడుతుంది. హ్మ్. సో, వీలైనంత వరకు సరగసీని అవాయిడ్ చేయటమే మంచిదండి. గవర్నమెంట్ కూడా కొత్త రూల్స్‌తో వచ్చింది. హ్మ్. సరగసీని ఇంతకుముందు సరగసీ చాలా యాంబిగ్యూస్ రూల్స్ ఉండేవి. దాన్ని చాలా ఎక్స్‌ప్లాయిట్ చేయటం జరిగింది సిస్టమ్‌లో. హుహు. ఇప్పుడు చాలా క్లారిటీ తోటి అండ్ చాలా స్ట్రిక్ట్‌గా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎవరంటే ఇప్పుడు ఫారిన్ కపుల్ వచ్చి ఇండియన్ మదర్‌ని సర్రొగేట్ మదర్‌లా తీసుకోవటానికి అవును. అలో చేయటం లేదిప్పుడు. ఓకే. ఇంతకుముందు అలో చేసేవాళ్ళు. సో, అట్లాంటివన్నీ ఎక్స్‌ప్లాయిట్ అయినాయి సిస్టమ్స్. సో, వాటన్నిటిని ఇప్పుడు అవాయిడ్ చేయగలుగుతున్నారు. సో, వీలైనంత వరకు రెగ్యులర్ ఐవీఎఫ్ అంటే రెండిటితో కంపేర్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచురల్‌గా కన్సీవ్ అయితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అవును. తర్వాత రెగ్యులర్ ఐవీఎఫ్ ఈస్ ద సెకండ్ బెస్ట్ ఆప్షన్. సర్రగసీ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఎందుకండి అమ్మ కడుపుని అద్దెకు తీసుకొని ఈ విధంగా చేసే సిస్టమ్‌ని ఒక ప్యాషన్‌గా మారిపోయింది. మనకి చాలా చోట్ల చూస్తున్నాం. అది కూడా బయటికి నేను సరోగిస్తే ఒక బిడ్డని కన్నానని చెప్పడం కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తా ఉంది.
అదే అండి. ఏమవుతుందంటే కాంపిటీటివ్ వరల్డ్‌లో హ్మ్. ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండకూడదు హ్మ్. అనుకోని ఒక సర్రొగేట్ మదర్‌ని ఎంచుకోవడం అట్లాంటివి కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవమే అండి. హ్మ్. కానీ అవి ఎంకరేజ్ చేయకపోవడమే మంచిదండి. అలాంటివి ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ వల్ల కూడా తగ్గుతా ఉన్నాయి. సో, అంటే నాకు ప్రెగ్నెన్సీ సంబంధించి ఎటువంటి స్కార్స్ ఉండకూడదు. ఎటువంటి లూజ్ ఓకే. స్కిన్ ఉండకూడదు. హ్మ్. అనుకునే వాళ్ళకి అది ఎక్కువుంటుంది. అంటే రియల్‌గా నీడ్ ఉంటేనే సర్గసీకెళ్ళాలి. ఓకే. ఇట్లాంటి వాటి గురించి వెళ్ళకూడదు. అది చెక్ చేస్తారండి అది? నిజంగా ఆళ్ళకి 100% నీడ్ ఉందా యెస్. యెస్. లేదనేది యాహ్! హాస్పిటల్స్‌లో? యాహ్! ఓకే. ఇలాగని ఇంకా సూపర్ స్పెషాలిటీకి సంబంధించి చిన్న పిల్లలకు సంబంధించి, లేకపోతే నవజాత శిశువులకు సంబంధించి, ఆ కోర్సెస్ సంబంధించి గాని మనకి ఎంత ఆ కోర్సెస్ గాని మిగతాయి అందుబాటులో ఉన్నాయండి? మన దేశంకి సంబంధించి మన దేశంలో పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ కోర్సెస్ చాలా పెరుగుతున్నాయండి. ఇంతకు పెరుగుతున్నాయి. ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు నియోనటాలజీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. 15 ఏళ్ల క్రితం మనకి సిటీలో హైదరాబాద్ సిటీలోనే వేల మీద లెక్క పెట్టేంత మందే ఉన్నారు నియోనటాలజిస్ట్. ఇప్పుడు ప్రతి టౌన్‌లో కూడా ఉన్నారు నియోనటాలజిస్ట్. సో, హ్మ్. అంత ట్రైనింగ్ పెరిగింది. హ్మ్. అంటే అట్లానే పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ అదొక చాలా ఇంపార్టెంట్ కోర్స్. ఇంకోటి పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ ఇట్లా అన్నీ పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానివ్వండి, ఇలాంటి స్పెషాలిటీస్ అన్నీ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా రెట్లు పెరిగాయండి. పేషెంట్స్‌లో అవేర్‌నెస్ కూడా పెరిగింది. ఓకే. అంటే ఓకే. మా బేబీకి వచ్చిన ప్రాబ్లమ్‌కి పీడియాట్రిక్ నెఫ్రాలజిస్ట్ అవసరం ఉంది. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అవసరం ఉంది. అన్ని జనరల్ పీడియాట్రిషియనే తీర్చలేరండి. హ్మ్. సో, అనేది కూడా అవేర్‌నెస్ కూడా పెరుగుతా ఉంది. సో, ఆ అవేర్‌నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ సర్వీస్ గవర్నమెంట్‌లో కూడా అవైలబిలిటీ పెరిగాయి. ఓకే. ఇంతకుముందు అయన్నీ ఉండేవి కాదు. హ్మ్. సో, మనం చాలా అంటే మిగతా వెస్టర్న్ కంట్రీస్‌తో కంపేర్ చేస్తే మనం చాలా ఇంప్రూవ్ అవుతున్నాము. ఇది అండ్ వెస్టర్న్ కంట్రీస్‌తో పోల్చితే మనం ఇంకా ఇంప్రూవ్‌మెంట్‌లో ఉన్నామండి? మనం వాళ్ళని రీచ్ అవ్వబోతున్నాం. రీచ్ అవ్వబోతున్నాం. రీచ్ ఓకే. అవ్వబోతున్నాము. చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇంతకుముందు ఏదైనా సూపర్ స్పెషాలిటీ అంటే హ్మ్. సర్వీస్ అంటే బాగా డబ్బున్నోళ్ళైతే వెస్టర్న్ కంట్రీస్‌కెళ్ళి చేయించుకునేవాళ్ళు. హ్మ్. లేదు అంటే ఏదైనా 1, 2 హాస్పిటల్‌లోనే అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు అన్ని చోట్ల అవైలబిలిటీ వచ్చేసరికి కూడా అందరికీ హెల్ప్ అవుతుంది. ఏంటి వైద్య రంగం చాలా వరకు జయించింది అన్నిటినిని. అంటే ఇంకా మనకి ఇంకా కురుగుపడిన రోగాలంటి క్యాన్సర్ కావచ్చు, లేతే మిగతా చిన్న పిల్లలకి సంబంధించి ఏమైనా ఉన్నాయంటారా? ఇంకా అంటే ఎవాల్వ్ అవుతానే ఉంటుందండి వైద్య రంగం. అంటే హ్మ్. ఈరోజు ఇది మాక్సిమం రీచ్ అయ్యామనేది ఉండదండి. ఎందుకంటే హ్మ్. మనకి ఇంకా ఇప్పుడు ఇందాకన్నట్లు 350 గ్రాముల బేబీ 23 వారాలకి మనం బతికించగలుగుతున్నాం. ఓకే. ఇప్పుడు వాళ్ళు బతికించగలిగిన ఎంత శాతం బతికించగలుగుతున్నాం మనం? ఒక 30, 40% మెంబర్స్‌ని. 25 వీక్స్ అనుకోండి. అది 500 గ్రాముల కంటే ఎక్కువ ఉన్న బేబీస్ అనుకోండి 50% బతికించగలుగుతాం. వీళ్ళని ఎక్కువ శాతం బతికించగలగటం. మళ్ళా వాళ్ళలో కాంప్లికేషన్స్ లేకుండా హ్మ్. అంటే ఫ్యూచర్‌లో గూడా వాళ్ళు నార్మల్‌గా బతకగలగాలి. ఓకే. అట్లాంటి వాటన్నిటిలో అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతున్నాయి. నేను అంటే నియోనటాలజీకి సంబంధించి చెప్తున్నానండి. హ్మ్. అలానే సేమ్ థింగ్ విత్ అంటే గైనకాలజీ గానివ్వండి, హ్మ్. ఆబ్స్ట్రిక్స్ కానివ్వండి. సో, వాటిలో కూడా చాలా అడ్వాన్స్‌మెంట్స్ జరుగుతున్నాయండి. ఇప్పుడు గైనకాలజీ ఉంది. ఎండోమెట్రియోసిస్ అంటాము, ఓకే. ఫైబ్రాయిడ్స్ అంటాము. వీటన్నిటికి గూడా మీకు రోబోటిక్ సర్జరీస్ వస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. సో, అంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సక్సెస్ రేట్ ఎక్కువుంటుంది. సేమ్ థింగ్ పీడియాట్రిక్ సర్జరీ. హ్మ్. పీడియాట్రిక్ సర్జరీ చాలా ఎవాల్వ్ అవుతుందండి. ఇప్పుడు మొత్తం ఏదైనా గాని లాప్రోస్కోపిక్ సర్జరీ ద్వారానే చేయగలుగుతున్నారు. సేమ్ థింగ్ రోబోటిక్ సర్జరీ గోయింగ్ ఫార్వర్డ్. పీడియాట్రిక్స్‌లో కూడా రోబోటిక్స్ చేయగలుగుతారు. హ్మ్. సో, అంటే మోస్ట్ ఆఫ్ ద పీడియాట్రిక్ సర్జరీ రోబోటిక్స్ ద్వారా చేయగలుగుతారు ఫ్యూచర్‌లో. సో, ఇది చాలా అడ్వాన్స్‌మెంట్ అండి. గోయింగ్ ఫార్వర్డ్ ఈటిలో మనం అడ్వాన్స్‌మెంట్ ఎక్కువ చూడగలుగుతున్నాం. ఇంకొకటి ఏం చూడొచ్చు, ఇక్కడ కూర్చొని మీరు వేరే కాంటినెంట్‌లో, వేరే కంట్రీలో రోబోటిక్స్ ద్వారా సర్జరీ చేయగలరు ఓకే. ఫ్యూచర్‌లో. ఆ! సో, ఎక్స్‌పర్టైజ్‌ని అన్ని చోట్లకి ట్రావెల్ ట్రావెల్ చేయాల్సిన అవసరం చేయాల్సిన లేదు. అవసరం పడకపోవచ్చు. ఆ! వీటన్నిటిలో మనకి అడ్వాన్స్‌మెంట్స్ వస్తున్నాయి. హ్మ్. అంటే ఇక్కడి నుంచి కృష్ణప్రసాద్ గారు ఎక్కడో ఉండే ఇంకో దేశం కావచ్చు, ఇంకో ప్రాంతం కావచ్చు అక్కడ వైద్యం చేయగలుగుతారు. తప్పకుండా చేయగలరు. సో, అది నియర్ ఫ్యూచర్‌లోనే చేయగలరండి. హ్మ్. మరి నేను ఎక్కువ దూరం గూడా ఆలోచించట్లేదు. ఆ! నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లోనే ఇవన్నీ అందుబాటులోకి రాగలవని నేను ఆశిస్తున్నాను. ఇంకోటండి మనం సొసైటీలో ఎదుర్కొంటున్న అది సమస్య కావచ్చు, లేకపోతే సామాజికంగా ఉండే ఒక అవమానాలాడిది కావచ్చు. ఆడ, మగ కాకుండా అదర్స్. అది పుట్టుకతోనే మనకు జన్యుపరంగా వస్తుంది. దాన్ని గుర్తించి సరిజేసే అవకాశం ఇప్పుడుండే వైద్య రంగానికి గాని, టెక్నాలజీ గాని అందుబాటులో ఉందండి అసలేమైనా? గుర్తించి సరిజేయగలిగే వరకు చేయగలిగే అవకాశం ఉందండి. ఉంది. చేస్తున్నారు గూడా అది. ఆ!
కానీ కొన్నిట్లోనే ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఇప్పుడు డయాగ్నోస్ అవ్వకుండా చాలా లేట్‌గా డయాగ్నోస్ అయ్యి, లేపోతే కొన్ని కరెక్ట్ చేయలేనివి ఉంటాయి. వాటిలో కొంత ఇబ్బందనేది ఉంటుంది. కానీ వీలైనంత వరకైతే చేస్తున్నారండి. ఎలా సరి చేస్తారండి? అంటే వాళ్ళని ముందే డిసైడ్ చేస్తారా? అంటే ఆ పిల్లలు ఎక్కడికి చెందుతారండి? ఎక్స్ వైకా లేకపోతే అంటే ఎక్స్ఎక్స్‌కి చెందుతారనేది ముందు డిసైడ్ చేస్తారండి? అంటే వాళ్ళకి జెనెటిక్ ప్యాటర్న్ అనేది ఒకటుంటదండి. ఓకే. బయటికి కనిపించే అవయవాలు ఒకటుంటాయి. జెనెటిక్ ప్యాటర్న్ ఒకటుంటుంది. ఓకే. సో, జెనెటిక్ ప్యాటర్న్‌కి సంబంధించిన వరకు అంటే దాని వైపుకి కరెక్ట్ చేస్తారు. హ్మ్. ఎన్ని సంవత్సరాల వరకు దాన్ని సరి చేసే అవకాశం ఉందండి మనకి? అంటే డిపెండ్స్ అండి. ఆ! బేసికల్లీ ఇన్ని సంవత్సరాల వరకే సరి చేయగలం అట్లా ఉండదు హ్మ్. బేసికల్లీ. ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడేం కానీ చేయొచ్చు. ఎర్లీగా చేస్తే ఏందంటే వాళ్ళకి గూడా సైకలాజికల్‌గా అవును. ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కరెక్టే. ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఏ అవును. వర్గానికి చెందుతారనేది. అవును. ఇబ్బంది పడకుండా ఉంటారు. హ్మ్. ఇంకోటి డాక్టర్ గారు మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన అంశం అంటే వైద్య రంగంలో ప్రత్యేకంగా చిన్న పిల్లల వైద్య రంగంలో పెరుగుతున్న ఖర్చు ఉన్నది. అంటే మెయిన్ పెద్ద వ్యాపారంగా మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? డెఫినెట్‌గా అండి. చిన్న పిల్లల వైద్యంలో ఖర్చు అనేది పెరుగుతానే ఉంది. ఎందుకంటే మీరన్నట్లు ఇప్పుడు ఒకళ్ళు, ఇద్దరు బేబీసే ఫ్యామిలీస్‌కి ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా గానీ మెడికల్ అటెన్షన్ అనేది ఎర్లీగా తీసుకుంటున్నారు. హ్మ్. మళ్ళా ఇప్పుడు పొరపాటున వాళ్ళకేమన్నా అయ్యి హాస్పిటలైజ్ అయ్యారంటే ఖర్చు అనేది ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా పెరుగుతా ఉందండి. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు అడ్వాన్స్‌మెంట్ ఇన్ టెక్నాలజీ గానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానివ్వండి, వీటన్నిటి వల్ల మళ్ళా స్కిల్డ్ మ్యాన్ పవర్ నర్సెస్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఖర్చయితే పెరుగుతా ఉంది. కానీ వీలైనంత వరకు అందుబాటులో ఉంచడానికి ట్రై చేయటం అనేది మన బాధ్యతలనే చూసుకోవాలి. సో, మనం ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చు, ఎంతవరకు మనము పేషెంట్ మీద బర్డెన్ పెట్టకుండా చూడటం అనేది అక్కడ హాస్పిటల్ రెస్పాన్సిబిలిటీ గూడా వస్తదండి. కరెక్టే. అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటున్నాయండి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రుల్లోన అవసరానికి మించి జరుగుతుంది. మేము ఖర్చు పెడుతున్నాం. లేదంటే మా సెంటిమెంట్‌ని ఆసరాగా చేసుకొని ఈ వైద్యం జరుగుతుందని ఒక ఎక్కువ మనకి ఆ వాయిస్ వినిపిస్తా ఉంటది. అవును. మీరంటున్న ఆ సామాజిక దృక్పథంలో కావచ్చు, లేతే అంత బాధ్యతతో కావచ్చు వైద్యం జరుగుతుందా ఇప్పుడు? ఆ బాధ్యతతో అంటే అంత బాధ్యతతో అయితే చాలా వరకు అన్ని ప్లేస్‌ల్లోనూ అలానే జరుగుతదండి. హ్మ్. ఎవరో ఒక్కళ్ళు చేసే తప్పు వల్ల హ్మ్. మిగతా ఇప్పుడు హాస్పిటల్స్ గానివ్వండి, మిగతా డాక్టర్స్‌కి గానివ్వండి, కొంత ఇటువంటి బ్యాడ్ నేమ్ రావటం నిజమే అది జరిగిందది. హ్మ్. కాపోతే ఇప్పుడు మీరు 100 మంది డాక్టర్స్ గాని, 100 హాస్పిటల్స్ గాని చూసారంటే 90% ఆఫ్ దెమ్ పేషెంట్ గురించి ఆలోచించి చేసేదే ఉంటదండి. ఓకే. ఒక 5-10% వరకు ఏమన్నా కొంత కమర్షియల్ యాంగిల్ చూస్తారేమో. దానివల్ల ఇంపాక్ట్ మిగతా అందరి మీద పడుతుంది. అంటే డాక్టర్ గారు చాలా వరకు మనం చూస్తున్నాం. అటు వచ్చిన టెస్ట్‌లు కావచ్చు, లేపోతే ఆహ్, హ్మ్, మెడిసిన్ కావచ్చు. డాక్టర్‌లకు సైతం ఒక టార్గెట్ ఇచ్చే సిట్యుయేషన్స్ మనకు కనిపిస్తున్నాయి చాలా వరకు. దీన్ని మనం అంత అలా సిట్యుయేషన్ ఉండేటప్పుడు ఏ విధంగా చేయగలుగుతారు? ఇది కొంచెం ట్రిక్కీ క్వెషన్ అండి. ఇది అన్ని హాస్పిటల్‌లో జరగదండి. ఓకే. కొన్ని హాస్పిటల్ అదే ఇందాక చెప్పినట్టు కొన్ని హాస్పిటల్స్‌లో జరుగుతదేమో గానీ, ఎవరిని ఒకళ్ళని ఫోర్స్ చేసి నువ్వు ఈ టెస్టులు రాయి హ్మ్. అని చేయటం అనేది అంత ఈజీగా చేయగలిగేది కాదండి. అంటే కొందరు డాక్టర్‌లే బయటికి ఒక టార్గెట్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఈ మెడికల్ ఫీల్డ్ చూస్తున్నాం కాబట్టి, ఆ టార్గెట్స్ నేను తట్టుకోలేక బయటకొచ్చానన్న వాయిస్ మనకు వినిపిస్తా ఉంటది. అదే అండి. మీరు చెప్పేదేంటంటే, ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ ఏమంటారంటే, నాకు ఈ హాస్పిటల్‌లో పనిచేస్తా ఉంటే, నాకు ఇంతమంది పేషెంట్‌ని చూడాలనే టార్గెట్ ఉంది. ఇంత రెవెన్యూ చేయాలనే టార్గెట్ ఉంది. యెస్. అనేది కొన్ని హాస్పిటల్స్‌లో ఉండే మాట వాస్తవం అండి. హ్మ్. కానీ అన్ని హాస్పిటల్స్‌కి అలా ఉంటుందంటే, అది అలా ఆపాదించడం కరెక్ట్ కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే అన్నిట్లో అలా జరగదండి. కొన్ని హాస్పిటల్స్‌లో అలా ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్‌లో అయితే అలా ఉండదు. హ్మ్. ఎందుకంటే ట్రీట్మెంట్‌కి ఫ్రీడమ్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అలా మళ్ళా ఉండదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలంటారా? ఉన్న కొద్ది శాతాన్నైనా మనం దాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందా? లేకపోతే వ్యతిరేకించాలా? అదే అండి. కొంత శాతం అయితే ఉంది డెఫినెట్‌గా. ఓకే. దాంట్లో నేను అస్సలు లేదు అట్లాంటిదని అనట్లేదు. ఒక 10% ఉండొచ్చు. కానీ 90% బావుంది. అది చూడమని నేను జెప్తున్నాను. డాక్టర్ ఇంకోటి తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా కూడా పిల్లల మీద పెట్టాలనుకుంటున్నారు. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రత్యేకంగా పుట్టిన పిల్లలకు వైద్యానికి సంబంధించి కావచ్చు. ఇంత వేలు కావచ్చు, లక్షలు కావచ్చు ఖర్చు పెట్టిన తర్వాత మాకు సరైన ట్రీట్మెంట్ కంటే అక్కడ నిర్లక్ష్యం మాకు కనిపిస్తుందండి ఇది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఈ లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు పెట్టిన అవును. టార్గెట్స్‌ని బిల్డప్ చేసిన తర్వాత
కింది స్థాయి డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, ఆ నిర్లక్ష్యం అనేది మనకు కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి అసలు? అదే అండి. బేసికల్లీ ఏమవుతదంటే అండి, కమ్యూనికేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. ఎందుకంటే మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు అనేది ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయటం పేషెంట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ గ్యాప్ రాకూడదు. హ్మ్. మళ్ళా ఎన్ని రోజులు పడతది? ఎంత ఖర్చు అవ్వచ్చు? హ్మ్. అనేది ముందే కొంత చెప్పగలరు. అంటే 100% చెప్పగలరా అంటే 100% ఎవరు చెప్పలేరు. ఇప్పుడు హ్మ్. ఇది 20 డేస్ పట్టొచ్చు అంటే 20 డేస్ పట్టొచ్చు లేదా 25 డేస్ పట్టొచ్చు. ఒక్కోసారి పొరపాటున కాంప్లికేషన్స్ వస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టొచ్చు. హ్మ్. అది రేర్‌గా జరుగుతది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కైతే ఈ 20 డేస్ అని చెప్పాను 20 డేసే పడతది. హ్మ్. ఒక 2, 3 రోజులు అటు ఇటుగా. సో, అది అప్రాక్సిమేట్ కాస్ట్ ఎంతవ్వచ్చు? అప్రాక్సిమేట్ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని రోజులు పట్టొచ్చు? అనేది చెప్పగలిగి ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేయటం. ఏం చేశారు? ఏం ట్రీట్మెంట్ చేశారు? ఏం మందులు వాడారు? హ్మ్. ఎలా రెస్పాండ్ అవుతున్నారు? ఓకే. అనేది ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేసి పేషెంట్స్‌ని కూర్చోబెట్టి మాట్లాడితే చాలా వరకు ఈ మిస్‌కమ్యూనికేషన్ అనేది తగ్గుతదండి. ఈ మధ్య తగ్గుతుంది కూడా కొంత. అవును. మిస్‌కమ్యూనికేషన్ తగ్గితే ఏమైద్దంటే పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ అవుతది. హ్మ్. పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ అయిందనుకోండి, పొరపాటున ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా గాని, వాళ్ళు యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో ఉంటారు. డాక్టర్ గారు గానివ్వండి, హాస్పిటల్ గానివ్వండి, వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. హ్మ్. వాళ్ళు చేయగలిగినంత చేశారు. దేవుళ్ళు కాదు ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ అయినా గాని, హాస్పిటల్ అయినా గాని. హ్మ్. సో, వాళ్ళు చేయగలిగింది చేశారు. సో, అది మనము అది మనం కన్వే చేయగలగాలి వాళ్ళకి. అంటే అది కమ్యూనికేషన్ బ్రిడ్జ్ చేయటంతోనే అవుతది. హ్మ్. అంటే ఇలాంటి సందర్భాల్లో ఆసుపత్రుల ముందు ఆందోళనలు కావచ్చు, లేకపోతే మిగతా కేసులు కావచ్చు, ఇవి బిల్డప్ అవుతున్న ఆర్గనైజేషన్స్‌కి ఎంత నష్టం కలిగిస్తున్నాయండి? డెఫినిట్‌గా అండి. ఎందుకంటే ఏ హాస్పిటల్ ముందు గొడవ గానివ్వండి, లేపోతే పేషెంట్ డిస్సాటిస్ఫాక్షన్‌తో ఎళ్ళటం గాని కోరుకోరు. కరెక్ట్. ఎందుకంటే ఎంత కష్టపడి చేసేది పేషెంట్ హ్యాపీగా ఎళ్ళాలి. హ్మ్. వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పాలి ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని. మిగతా వాళ్ళొచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలనే అనుకుంటారు. హ్మ్. సో, ఒక్కొక్కసారి ఇట్లాంటివి జరగటం వల్ల కొంత డ్యామేజ్ జరగటం అయితే వాస్తవం. ఓకే. కాకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్లు హ్మ్. కమ్యూనికేషన్ నెట్వర్క్ అనేది ప్రాపర్‌గా బిల్డ్ చేసుకోగలిగామంటే అండి, హ్మ్. ప్రాపర్ కమ్యూనికేషన్ చేస్తే పేషెంట్స్‌కైనా, పేషెంట్ రిలేటివ్స్‌కైనా గానీ, ఇలాంటి ఇష్యూస్ తగ్గుతాయండి. ఇలాంటి ఇష్యూస్ ఎంతవరకు తగ్గించుకోగలిగితే అంత ఆర్గనైజేషన్‌కి గూడా మంచిదండి. ఇంకోటి మనం ఇందాక ఐవీఎఫ్ సెంటర్‌లు కావచ్చు, లేకపోతే సరోగసీ కావచ్చు, ఇవి మాట్లాడుకునేటప్పుడు అనెథికల్ ప్రాక్టీసెస్ అండి. ఇప్పుడు అవును. మనం ఈ మధ్య కాలంలోని హాస్పిటల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు కానీ, మనకి జరిగిన ఇన్సిడెంట్. అంటే అవును. వాళ్ళు నా భర్త స్పెర్మ్‌తో మాత్రమే నాకు గర్భం కావాలని చెప్పిన తర్వాత కూడా, అవునవును. వాళ్ళు కాకుండా అతడిదాన్ని తీసుకొచ్చి అసలు వాళ్ళిద్దరికీ సంబంధం లేని ఒక బిడ్డని ఆళ్ళకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ బిడ్డని ఎవరు చూసుకుంటారు? రేపొద్దున ఆడి ఎదుగుదల ఏంటి? వాళ్ళు ఎంత ఓన్ చేసుకోగలుగుతారు? దానికి ఎవరు అవునవును. బాధ్యులనేది ఎలా చూడాల్సిన అవసరం అది ఉంది? చాలా దురదృష్టకరమండి. ఇప్పుడు మీరన్నారు గదా! ఇంతకుముందు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి ఐవీఎఫ్ సెంటర్స్ అని. కరెక్ట్. వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్. ఇప్పుడు ఏమవుద్దంటే అండి, అలా రావటం వల్ల కాంపిటీటివ్‌నెస్ పెరుగుతది. అంటే ఇప్పుడు ఆ ఐవీఎఫ్ సెంటర్‌లో ఇన్ని సైకిల్స్ అయ్యాయి. ఇంతమంది ట్రీట్మెంట్ తీసుకున్నారు. నా ఐవీఎఫ్ సెంటర్‌లో ఇన్ని అవ్వాలి. ఇంతమంది తీసుకోవాలి. ఆ! అలా సెల్ఫ్ టార్గెట్స్ పెట్టుకొని, హ్మ్. లేకపోతే అవసరం లేకుండా చేయటాలు ఇలాంటివి ఎప్పుడు పెరుగుతాయంటే అండి, ఇలా పుట్టగొడుగులా పుట్టినప్పుడు పెరిగే ఓకే. ప్రాబ్లమ్స్. సో, హ్మ్. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవుతది. హ్మ్. అలాంటి కాకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరన్నారు, ఇప్పుడు ఆ బేబీని ఎవరు చూసుకోవాలి? ఎవరు చూస్తారు? ఎంత సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ అది. హ్మ్. సో, ఈ ఈ ఈటన్నిటికి ఇప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే అండి, హ్మ్. ఈవెన్ ఫర్టిలిటీ సెంటర్స్ మానిటరింగ్ కానివ్వండి, అది చాలా చాలా స్ట్రింజెంట్ అయిందండి. హ్మ్. గవర్నమెంట్ వైపు నుంచి కూడా. ఈవెన్ ఏఐటీ లా గాని చాలా స్ట్రాంగ్ అండ్ చాలా స్ట్రింజెంట్ లా అది. సో, మానిటరింగ్ చాలా పెరిగింది. వాటన్నిటి వల్ల కూడా ఇట్లాంటివి ఎవరైనా చేస్తే, హ్మ్. చేయకుండా ఉండరు ఎవరు చేయకుండా ఉంటారు ఈ లా వల్ల అంటే అది చెప్పలేము. కానీ ఓకే. ఎవరైనా చేశారంటే మాత్రం దొరికే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి ఇప్పుడు. హ్మ్. ఎటువంటి అంటే తప్పులు చేసినా గాని, ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే హ్మ్. దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. సో, వాటన్నిటి గురించి చాలా కేర్‌ఫుల్‌గా ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ అంటే వాళ్ళ కెరియర్‌తోనే ఆడుకోవటం కాకుండా పక్కనోళ్ళ బేబీ అండ్ పక్కనోళ్ళ లైఫ్‌కి సంబంధించింది ఇది. సో, చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక నేచర్‌లో జరిగే ఒక దీన్ని 100% రిజల్ట్ అని ఒక బొర్లు పెట్టుకొని చేసే ప్రచారం. అది చాలా తప్పండి. హ్మ్. ఏది 100% అనేది అవ్వదు. హ్మ్. ఈవెన్ నేచురల్‌గా గూడా 100% అనేది అవును. ఎవరు గ్యారంటీ అవును. ఇవ్వలేరు. సో, ఈ 100% ఇది మా దగ్గర మిగతా వాళ్ళకంటే ఎక్కువ పర్సెంటేజ్ హ్మ్. ఉంటుంది. ఇవన్నీ అంటే కమర్షియల్ అండ్ ఏమంటాము మార్కెటింగ్ గిమ్మిక్స్ లానే చూడొచ్చు. అవును. వాటన్నిటికి పడకూడదండి. హ్మ్. ఎందుకంటే ఎవరు బాగా చూస్తున్నారు, ఎవరి క్వాలిఫికేషన్ బాగుంది. మళ్ళా ఇంకోటేంటంటే ఐవీఎఫ్
ఫెసిలిటీ స్టాండర్డ్స్ ఎలా Hmm. మెయింటైన్ చేస్తున్నారు, ఏ గ్రూప్కి సంబంధించింది, ఎలా ఉంది క్వాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, Hmm. వాళ్ళు మెయింటైన్ చేయగలరా. అసలు తర్వాత ఇప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేశారనుకోండి, అసలు వాళ్ళు ఎగ్ని ఫ్రీజ్ ప్రాపర్గా చేయగలరా లేదా, వాళ్ళకి పవర్ బ్యాకప్స్ అవన్నీ ఉన్నాయా సరిపోను, ఆల్ లైసెన్సెస్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవటం మనకి ఈవెన్ పేషెంట్ వైపు నుంచి కూడా రెస్పాన్సిబిలిటీ వస్తుందండి. మీరు ఇందాక చెప్పినట్టు చాలా అవుతున్నాయి కాబట్టి మనం కూడా జాగ్రత్త పడి చూసుకోవాల్సి వస్తుంది పేషెంట్ Hmm. వైపు నుంచి కూడా. Hmm. అసలు ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం అనేది, Hmm. ఏ ఐవీఎఫ్ సెంటర్కి వెళ్తున్నాం, ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అనేది అవును. చూసుకోవటం, సెలెక్ట్ చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగండి మీరు ఐవీఎఫ్ సెంటర్ నడుపుతూ ఉన్నారు. ఎలా జరుగుద్దండి? అంటే డోనర్స్ దగ్గర నుంచి ఎగ్స్ కావచ్చు, లేకపోతే మనకి శుక్ర కణాలు కావచ్చు, స్పెర్మ్ కావచ్చు. అంటే డోనర్స్ కూడా ఉన్నారు కదా! ఏంటి ఏ బేస్‌లో జరుగుద్దండి అసలు? డోనార్స్ ఉన్నారండి. వాటికి ఇప్పుడు ఆ డోనార్స్ కూడా లైసెన్సెస్ ఉంటాయండి. లైసెన్స్ సర్టిఫైడ్. ఉంటది. యెస్. యెస్. డోనర్‌కి లైసెన్స్ ఉంటది. ఆ! ఓకే. డోనార్స్ లైసెన్సెస్ ఉంటాయి. హ్మ్. ఆ డోనార్ సెంటర్స్ నుంచే తీసుకోవాల్సొస్తది. హ్మ్. ఒకవేళ అంటే డోనార్ స్పెర్మ్ అవి వాడాలనుకుంటే. హ్మ్. సో, అవి కాకుండా మనకి ఏది తోచింది చేయటం, లేకపోతే హ్మ్. సర్టిఫైడ్ కానివి చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళా ప్రాపర్ కన్సెంట్, ప్రాపర్ కౌన్సెలింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అది వాళ్ళ వైపు నుంచి రావాలి, పేషెంట్ వైపు నుంచి రిక్వెస్ట్. హ్మ్. అంతేగాని వీళ్ళు పుష్ చేయకూడదు. హ్మ్. కానీ చాలా చోట్ల ఏం జరుగుతదంటే ఆహ్, వీళ్ళు వీళ్ళు పుష్ చేయడం వల్ల పేషెంట్ యాక్సెప్ట్, అట్లాంటి చోట మిస్‌కమ్యూనికేషన్ వస్తది లాంగ్ టర్మ్‌లో. ఆ మ్యాచింగ్ కూడా చూస్తారండి. ఎందుకంటే మనకి పిల్లలు పుట్టిన వెంటనే తల్లిలాగున్నాడు, తండ్రిలాగున్నాడు, నానమ్మలాగున్నాడు, అమ్మమ్మలాగున్నాడు అనే పోలిక అనేది మనకి సొసైటీలో ఎక్కువ చాలా. జరుగుతా ఉంటది. హ్మ్. ఇప్పుడు ఒక ఇద్దరు సామంచాయిగా ఉండే భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేకపోతే హైట్ ఇయన్నీ చూసుకొని ఆ విధంగా ఆ మ్యాచింగ్ ఉంటదండి ఏమన్నా? అది మనం బయట కష్టమండి. ఆ! మ్యాచింగ్ అనేది చాలా కష్టం అట్లా హ్మ్. చేయటము. హ్మ్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చిందనేది ముందే చెప్పరు కాబట్టి హ్మ్. అది మ్యాచింగ్ చేయటం చాలా కష్టం అవుతది. అంటే మీకు కావాల్సిన, నాకు ఈ హైట్ కావాలి, ఇంత అని కలర్ కాదు. ఉండాలి. ఒక్కసారి ఇప్పుడు తల్లి, తండ్రి ఒక 5 లోపల ఉన్నారనుకుందాం. అవును. టెస్ట్ ట్యూబ్ బేబీ కావచ్చు, లేకపోతే ఈ ఐవీఎఫ్ సెంటర్‌లోన ఒక్కసారిగా వాడు 6.5 ఉన్నాడనుకోండి. అది అదే అండి. అంటే ఇప్పుడు సేమ్ మదర్‌ది ఎగ్గు ఫాదర్‌ది స్పెర్మ్ వాడారనుకోండి, ఆ ఇష్యూస్ ఏమి ఉండవు. ఉండదు. ఉండవు. కానీ డోనర్‌వి వాడినప్పుడు కొంత ఇష్యూస్ రావచ్చు. హ్మ్. కానీ కంప్లీట్‌గా అరికట్టగలగటం అనేది ఎవరి వల్ల కాదు. ఇదంతా సీక్రెసీ కదండీ. అంటే ఆ! డోనర్ 100% ఎవరిచ్చారో కూడా వీళ్ళకి తెలీదు. 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 వీళ్ళు ఎవరికి దానం చేశారో కూడా వాళ్ళకి తెలీదు. తెలీదు. మరి ఎక్కడుంటదండి రికార్డ్ అంతాని? అదే అండి నేననేది, ఇప్పుడు డోనార్ బ్యాంకింగ్ ఉంటాయి గదా! ఆ! వాటికి సర్టిఫైడ్‌యి ఉంటాయి. సర్టిఫైడ్ ఉంటది. యాహ్! వాటి దగ్గర నుంచే తీసుకోవాల్సొస్తది ఎవరైనా తీసుకుంటే. ఓకే. అంటే యాహ్! మీరు తీసుకున్నా అక్కడి నుంచే అక్కడి నుంచే తీసుకోవాలి. తీసుకోవాలి అవసరమైతేనే. అవసరమైతే అది. యాహ్! ఓకే. అంటే ఇప్పుడు ఆ రికార్డ్ అంతా వాళ్ళు డీఎంఎన్‌హెచ్‌ఓ గాని ఇలాగ అందరూ ఉంటదండి? గవర్నమెంట్ 100% దగ్గర ఉంటది. రికార్డ్ ఉంటది. 100% మెయింటైన్ చేస్తారు. అది గవర్నమెంట్ వెరిఫికేషన్‌లోనే ఉంటది. హ్మ్. అదే అండి నేను చెప్పేది. ఇప్పుడు ఇంతకు ముందు చాలా స్ట్రింజెంట్ ఉన్నాయి ఇప్పుడు రూల్స్ అన్నీ. హ్మ్. సో, మంచిది కూడా అది. ఓకే. ఇప్పుడు ప్రతి రంగంలో కూడా ఆర్&డి పెరుగుతుందండి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ నవజాత శిశువులు కావచ్చు, లేకపోతే చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి ఎలాంటి ఆర్&డి ఉందండి మనకి మన దేశంలో? మన దేశంలో ఇప్పుడు క్లినికల్ రిసర్చ్ అంటాం గదండీ! అది అవును. చాలా జరుగుతా ఉంటుంది. అంటే ఇప్పుడు పిల్లల్లో వచ్చే లంగ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ హ్మ్. కానివ్వండి, వీటన్నిటికి అంటే ఏం మెడికేషన్స్ మీద కానివ్వండి, మళ్ళా టెక్నాలజీ మీద, అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ వెంటిలేటర్స్, అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్స్, వీటన్నిటి మీద చాలా ఆర్&డి జరుగుతుందండి. హ్మ్. అండ్ ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ ఇట్. మన హ్మ్. ఇండియా అంటే మల్టీ కంట్రీ ట్రయల్స్ అంటాం. అంటే రకరకాల కంట్రీస్‌లో జరిగే ట్రయల్స్‌లో గూడా మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇండియన్ గవర్నమెంట్ సెక్టార్ పార్టిసిపేట్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టార్ గూడా. సో, హ్మ్. ఇంతకు ముందుతో పోలిస్తే చాలా చాలా అగ్రెసివ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నాం మనం ఈ రిసర్చ్‌లో. ఆహ్, ఆహ్, ఈ పీడియాట్రిక్ రిసర్చ్ అయినా, ఈవెన్ గైనకాలజీ రిసర్చ్ అయినా గాని అన్నిట్లో మనం చాలా పార్టిసిపేషన్ ఇండియా నుంచి చాలా పెరిగిందండి. ఓకే. ఎలాగంటే డాక్టర్ కావడం అంటేనే ఆ ఆలోచనలోనే ఒక సర్వీసు ఓరియంటేషన్ ఉంటది. మిగతా రంగాలతో పోల్చితే. రాను రాను మనం చూస్తుంటే దాన్ని అది ఆ సర్వీసు ఇదంతా పోయి కొంత డబ్బు సంపాదనే ఆ వైపుగా ప్రయాణం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎక్కడ పడుతుందండి దానికి మూలం? అంటే మన మన మెడికల్ సీట్ల నుంచి ప్రారంభమవుతుందా? లేకపోతే మన ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత దగ్గర నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? అన్నిట్లో ఉందండి. బేసికల్లీ అంటే ఓన్లీ అంటే ఎడ్యుకేషన్ నుంచే వచ్చిందా? లేకపోతే ప్రాక్టీస్ తర్వాత అలా స్టార్ట్ అయిందని చెప్పలేం. ఇప్పుడు కొన్ని మెడికల్ సీట్ ఉందండి. మెడికల్ సీట్ కొంతమంది చాలా లక్షలు, కోట్లు పెట్టి కోట్ల రూపాయలండి. అవును. కోట్ల కోట్ల రూపాయలు రూపాయలు. పెట్టి ఖర్చు చేసి చదివి వచ్చేవాళ్ళుంటారు. హ్మ్. కొంతమంది థింకింగ్ అంత ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని వెనక్కి సంపాదించుకోవాలనేది గూడా ఉంటుంది. హ్మ్. సో, వాటి వల్ల గూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొకటి ఏమవుతుందంటే
పేషెంట్స్ పేషెంట్స్ థింకింగ్ గూడా ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇతను ఇన్ని టెస్టులు రాసాడు అంటే ఏమన్నా కమర్షియల్‌గా ఆలోచించాడా? అవును. అంటే ఒక్కోసారి నిజంగానే అవసరం ఉండొచ్చు. నిజంగానే అవసరం ఉండి రాసుండొచ్చు. హ్మ్. కానీ అలా థింక్ చేయటం గూడా అంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మీరు చెప్పినట్టు ఏర్పడింది. హ్మ్. అది బ్రిడ్జ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వైద్య రంగం మీదే ఉందండి. అంటే ఓకే. ఇప్పుడు డాక్టర్స్ అండ్ హాస్పిటల్సే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హ్మ్. ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వాలి. వాళ్ళకి రీచ్ అయ్యి ఎందుకు చేస్తున్నాము? ఏంటి? అనేది వాళ్ళతో కమ్యూనికేషన్ బాగా పెంచుకోగలిగితే ఈ గ్యాప్ అనేది తగ్గుతది. మీరన్నట్లు ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కానివ్వండి, అనవసరంగా చేయటం అనేవి గూడా రాను రాను తగ్గే అవకాశం ఉంటాయి. ఎలాగంటే పిల్లల వైద్య రంగానికి సంబంధించి ప్రభుత్వంతో పోలిస్తే ప్రైవేట్ రంగం చాలా ముందుకెళ్తుంది ఉన్నది. దీనికి ప్రభుత్వం ఇస్తున్న సహాయం ఎలా ఉంది ఇప్పటికి? ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? గవర్నమెంట్ సపోర్ట్ చాలా బావుందండి. బావుంది. ఎందుకంటే పిల్లల వైద్యము ఓన్లీ గవర్నమెంట్ చేయగలదా అంటే, ఓన్లీ గవర్నమెంట్ గాని, ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ గాని చేయలేరండి. కాంబినేషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. అంటే కోఆర్డినేషన్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎస్ఎన్‌సీస్ పెడుతుంది. వాటి వల్ల చాలామంది న్యూ బార్న్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో వాళ్ళు హ్మ్. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ట్రీట్మెంట్ అవ్వలేకపోయినా ఇప్పుడు గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఓకే. అక్కడ న్యూబార్న్ కేర్ గానివ్వండి, పీడియాట్రిక్ కేర్ గానివ్వండి ఆర్ ఈవెన్ డెలివరీస్ కానివ్వండి చేసుకోవటానికి ప్రైవేట్ సెక్టార్‌లో గూడా గవర్నమెంట్ ఆ ఫెసిలిటేట్ చేసింది. ఓకే. సో, అలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళా ఒక కొత్త హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా ఓపెన్ చేయాలంటే, మన దగ్గర చాలా ఫాస్ట్‌గా ప్రాసెస్ చేయటానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. ఎందుకంటే, ఆ డిలేస్ లేకుండా. హ్మ్. మనం ప్రాపర్ నార్మ్స్ అన్నీ ప్రాపర్‌గా ఫాలో అయ్యామంటే, హ్మ్. చాలా తొందరగా అంటే మిగతా స్టేట్స్‌తో కంపేర్ చేస్తే, మనకి ఇక్కడ తెలంగాణలో చాలా తొందరగా మనకి పర్మిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువుంది. ఓకే. దేశంలో ఏ ఏ రాష్ట్రం అండి ఇంత అంటే ఇలా మెడికల్ సెక్టార్‌కి అంటే హైదరాబాద్ కూడా మనకి మెడికల్ హబ్‌గా మారింది ఇక్కడ చాలా వరకు. అవును. మనకి మెడికల్ టూరిజం పెరుగుతుంది. అవును. దేశంలో ఏ రాష్ట్రం అండి కొంచెం బెస్ట్ అనుకున్నది? మెడికల్ టూరిజం వైస్‌గా చూస్తే అండి, మనకి హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఓహ్! మీకు తమిళనాడులో చెన్నై ఉంది. హ్మ్. ఢిల్లీ గుర్గాం. హ్మ్. గుర్గాం ఈజ్ బికమింగ్ అంటే ఒక మెడికల్ టూరిజం హబ్ లాగా తయారవుతుంది. హ్మ్. యాక్సెసిబిలిటీ వల్ల. ఢిల్లీ పక్కనే ఉంది. అన్ని కంట్రీస్ నుంచి ఈజీగా అవును. ఫ్లైట్ అవైలబిలిటీ ఉంది. వాటి వల్ల ఇప్పుడు గుర్గావ్, హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు ఈ 4 సిటీసు చాలా బాగా డెవలప్ అవుతున్నాయండి. ముంబై గూడా చాలా అగ్రెసివ్‌గా మెడికల్ టూరిజం మీద చేస్తుంది. ఒకళ్ళనొకళ్ళు కాంపిటీటివ్‌గా ఉన్నారు. అది హెల్తీ కాంపిటీషనే. చాలా మంచిది గూడా మనకి. ఎందుకంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మన దేశానికి గూడా అది గర్వకారణమే అవుతది. ఇలా మీరు ఇందాకల ఆర్&డి కోసం మాట్లాడుతున్నప్పుడు అమ్మ కడుపులో ఉండగానే కొన్ని రోగాలకి ట్రీట్మెంట్ జరిగే సిస్టమ్ వస్తుందని మనం చదువుతా ఉన్నాం. ఇంప్లిమెంటేషన్ అవుతుందండి అదేమైనా? అవునండి. అవుతుందండి. కడుపులో ఉన్న బేబీస్‌కి గూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. హ్మ్. ప్రొసీజర్స్ ద్వారా ఇంటర్వెన్షన్స్ ద్వారా చేయగలుగుతున్నాము. ఇంకా పెరిగే అవకాశం గూడా ఉంటుంది. ఎలాంటి ఎలాంటి దానికి చేయగలుగుతున్నారండి? ఎలాంటి అంటే రోగాలకు ఇప్పుడు సంబంధించి? ఏమంటాము ఫుడ్ పైప్ ఉంటుంది. విండ్ ఆ! పైప్ ఉంటుంది. ఆ ఆ! రెండిటికి కనెక్షన్‌తో పుట్టేవాళ్ళుంటారు ఒక్కోసారి. హ్మ్. వాటికి సంబంధించిన ఇంటర్వెన్షన్స్ కడుపులో ఉండగానే ఇప్పుడు చేయగలుగుతున్నాము. హ్మ్. మళ్ళా ఒక్కోసారి ఉమ్మ నీరు తగ్గితే, ఉమ్మ నీరుని పెంచుకునే అవకాశం కడుపులో ఉండగానే చేయగలుగుతున్నాం. అంటే వాటి వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఓకే. చూడటానికి. హ్మ్. సో, కడుపులో ఉండగానే శాంప్లింగ్ జేసి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయో తెలుసుకోవటం గూడా ఇంతకుముందు కంటే ఇప్పుడు పెరుగుతా ఉంది. కడుపులో ఉండగానే. హ్మ్. సో, ఓకే. ఇవన్నీ చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అండి. హ్మ్. అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ చేయలేరు. సో, ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో చేయగలుగుతున్నాం. మోస్ట్ ఆఫ్ ద అంటే బెస్ట్ సెంటర్స్‌లో చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఈటన్నిటి వల్ల మనకి ముందే తెలుసుకోవటం, ముందే ట్రీట్మెంట్ ఇవ్వటము హ్మ్. అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దాటి వల్ల మనకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ తగ్గుతా ఉన్నాయి. ఇలాగ ఇప్పుడు ఒక మంచి ఆరోగ్యవంతమైన సమాజం రావాలంటే ఒక ఆరోగ్యవంతమైన పిల్లలుండాలి ఫస్టు. తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలతో, ఎలాంటి ఆలోచనలతో భవిష్యత్ తరాన్ని కనాలంటారు? తల్లిదండ్రులు పిల్లలకి సంబంధించండి డెఫినిట్‌గా కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. కెరియర్ చూసుకోవాలి. ఇద్దరు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్‌లో ఎలా ఉన్నారంటే అండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. కానీ పిల్లలకి పిల్లలతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. వాళ్ళని ఒంటరిగా వదిలేయకుండా, వాళ్ళని ఓన్లీ స్క్రీన్ గాని, లేపోతే మొబైల్ ఇచ్చేసి వదిలేయకుండా, హ్మ్. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం, వాళ్ళతో డిస్కస్ చేయటం ఓపెన్‌గా ఏం ఇష్యూస్ ఉన్నా గాని, హ్మ్. అవన్నీ చాలా ఇంపార్టెంట్. లేకపోతే లాంగ్ టర్మ్‌లో వాళ్ళు పేరెంట్స్‌తో డిస్కస్ చేయటమే ఆపేస్తారు వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్. హ్మ్. అది మంచిది కాదు. సో, వాళ్ళతో ఎంత వీలైతే అంత ఫ్రెండ్లీగా, అంత క్లోజ్‌గా మూవ్ అయితే
వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమేమి అనుకుంటున్నారు, వాళ్ళు వాళ్ళు అంటే బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ అర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు చివరిగా చెప్పండి, ప్రతి సక్సెస్‌లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటది అందులో. కేపీ గారి సక్సెస్‌లో ఈ ప్రయాణంలో ఎలాంటి స్పెషాలిటీ దాగి ఉంది? ప్రయాణంలో స్పెషాలిటీ అంటే అండి హార్డ్ వర్క్ అండి. ఓకే. హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ అండ్ మళ్ళీ నాకు టీమ్. నా టీమ్ చాలా మంచి టీమ్ అండ్ మీరు చూడొచ్చు చాలా యంగ్ టీమ్ ఉంటుంది. చాలా హార్డ్ వర్కింగ్ టీమ్. డాక్టర్స్ కూడా చాలా మంచి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు మనకి. సో వీటన్నిటికి అంటే ఒక్క దాని వల్ల సక్సెస్ వచ్చిందని చెప్పడం చాలా కష్టం అండి. సో ఏది లేకపోయినా గానీ వీటిలో మనకి ఆ సక్సెస్ రీచ్ అవ్వటం అనేది కష్టం అవుతది. సో ఆల్ పుట్ టుగెదర్ అంటే ఫ్యామిలీ వైపు నుంచి కానివ్వండి, హాస్పిటల్‌లో పనిచేసే స్టాఫ్ వైపు నుంచి కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, అందరూ కలిసి పెట్టిన ఎఫర్ట్ వల్లే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్‌గా అటు నవజాత శిశువులు కావచ్చు, లేపోతే పిల్లల వైద్యం కావచ్చు, హైదరాబాద్ నగరం దేశంలోనే ఒక ముందుకెళ్తూ ప్రయాణం చేస్తుందనేది మనకు స్పష్టమవుతుంది. మరోవైపు ఎంత వ్యాపారమైనా సరే అందులో ఒక సేవా దృక్పథం ఉండాలనేది కేపీ మనకు స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.